అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య వివాదం ముదురుతోంది సార్. మెగా ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి శిల్పా రవి కిషోర్ చంద్రారెడ్డి అనుకుంటా నంద్యాల వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ని. పుష్ప 2ని మేము బ్యాన్ చేస్తాం, బాయ్కాట్ చేస్తాం, అసలు చూడము, మీది ఫ్లాప్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ పెడుతున్న పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఈ పుష్ప 2ని ఉద్దేశించి మరి అన్యాపదేశంగా అన్నారో ఉద్దేశపూర్వకంగా అన్నారో ఒక కామెంట్ చేశారు సార్. గతంలో హీరోలు అంటే అడవుల్ని సంరక్షించేవారు, కానీ ఇప్పుడు హీరోలు అడవుల్ని కొల్లగొడుతూ ఉన్నారు అని చెప్పేసి. సో ఒకసారి ఆ బయట పవన్ కళ్యాణ్ బయట transform. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, and most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different. ఈ కామెంట్ విన్న తర్వాత చూసిన తర్వాత అందరూ కూడా పుష్పాను ఉద్దేశించే అల్లు అర్జున్ ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా సెటైర్ వేశారు అని సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. దానికి సంబంధించి కొంతమంది హీరోలు కూడా స్పందించడానికి వెనక్కి తగ్గిన పరిస్థితి. సో అల్లు అర్జున్ రీసెంట్గా జరిగిన ఒక సినీ కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం నేనేమి తక్కువ కాదు, నేను తగ్గేదేలే అని చెప్పి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆయన చెప్పేసిన పరిస్థితి. సో ఆయన ఫస్ట్ కామెంట్ ఏంటంటే, నాకు నచ్చితే వస్తా, నాకు నచ్చకపోతే రాను, నాకు నచ్చింది కాబట్టి నంద్యాల వెళ్ళాను, నాకు నచ్చలేదు కాబట్టి పిఠాపురం వెళ్ళలేదు అంటే ఇండైరెక్ట్గా చెప్పిన మాటది. ఆ బయట ప్లే చేయండి. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరూ తెలిసిందే. రైట్. అండ్ ఇంకొకటి కామెంట్ కూడా చేశారు సార్, అది కూడా ప్లే చేయిస్తాను. చాలామంది హీరోలు అయిన తర్వాత ఫ్యాన్స్ ఉంటారు, కానీ నేను ఫ్యాన్స్ని చూసే హీరో అయ్యాను అన్నారు. మరి ఈ లాజిక్ అంటే చాలామందికి అర్థం కాలేదు. ఆ బయట కూడా ప్లే చేయండి. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు ముందు ఫ్యాన్స్ రావాలంటే హీరో అవ్వాలి కదా సార్? అంటే అవసరం లేదు కదా. ఇప్పుడు ఆయన మెగా కుటుంబంలో పుట్టాడు. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు నేను నా కొడుకుతో ఇంటర్వ్యూ చేసి వీడియో పెట్టాడు. నా కొడుకు సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్నాడు కనుక ఇటీవల మైక్రోసాఫ్ట్ అవుటేజ్ అయితే నేను ఒక వీడియో పెట్టాను. 60-70,000 చూశారు. ఇంటర్వ్యూ విత్ మై సన్ అంటే మీరు తెల్లారి మావాడు లేచి చూసే వరకు వాని లింక్డ్ఇన్లో రిక్వెస్ట్లు ఇట్లా పుట్టలుగా వచ్చి పడ్డాయి. ఎందుకు వచ్చి పడ్డాయి? మరి నా కొడుకు ఫ్యాన్స్ ఎట్లా వచ్చిండ్రు? వాడేమి సోషల్ మీడియాలో లేడు కదా, లింక్డ్ఇన్లో వాడేమి లక్షల ఫాలోవర్స్ లేరు వాడికి. వాడే నాలాగా డిజిటల్, ఇప్పుడు కొత్త బ్రాడ్కాస్ట్ చట్టం మోడీ తెస్తున్న దాని ప్రకారం డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్ కాదు. అఫ్కోర్స్ నేనేమి నాకు ఫ్యాన్స్ ఉన్నారు అన్న పదం వాడను, చాలా మంది వాడుతూ ఉంటారు. అభిమానులు అయితే ఉన్నారు, అంతవరకు గ్యారెంటీ. సో అభిమానించేవారు ఉన్నారు. మరి వాళ్ళందరూ నా కొడుకు ఎట్లా అభిమానులు అయ్యారు చెప్పండి? వాడికి ఎందుకు రిక్వెస్ట్లు పంపారు లింక్డ్ఇన్లో? తెల్లారు లేసే వరకు వాడు యాక్చువల్గా నేను ఆ వీడియో పోస్ట్ చేసే టైంకి వాడు రాత్రి, సో వాడు చూసుకోలే. తెల్లారి చూసే వరకు ఓపెన్ చేసుకుంటే సాధారణంగా ఎనీ ప్రొఫెషనల్ లింక్డ్ఇన్ ఓపెన్ చేసుకుంటారు. సో వాడు లింక్డ్ఇన్ ఓపెన్ చేశారు, పుట్టలుగా రిక్వెస్ట్లు వచ్చి పెట్టాడు, అయితే నాన్న పెట్టుంటాడు ఈ వీడియో అని. అంటే అర్థమైంది. దీనికి ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పినట్టు సేమ్ ఎగ్జాంపుల్ కదా. సో మా వాడికి ఏమి మరి ఏడికలు వచ్చారు అభిమానులు, నాగేశ్వర కొడుకు కనుక జనం ఆటోమేటిక్గా అభిమానులు ఇస్తారు. నాగేశ్వర కొడుకేంది, నా మనవడైనా మనవరాలైనా రేపు సోషల్ మీడియా ఎంటర్ కాండి అసలు వెంటనే కొన్ని వేల మంది వస్తారు. మహేష్ బాబు బిడ్డకు రాలేదా? సో ఆటోమేటిక్గా వస్తారు. అది ఆయన చెప్పింది అదే కదా, అల్లరి దాంట్లో తప్పే ఉన్నది. సో అందరికీ హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యాను అన్నాడు. అంటే అర్థమైంది, ఆయన మెగా కుటుంబ సభ్యుడిగా ఆటోమేటిక్గా ఫ్యాన్స్ ఉంటారు. చిన్నప్పుడు చిరంజీవి మనవడు మనవరాలంటే మన ఆసక్తిగా చూడమా? మన చూడకుండా ఉండగలమా? మహేష్ బాబు కూతురు అంటే చూడకుండా ఉండగలమా? సో ఆటోమేటిక్గా మనకు ఆసక్తి ఉంటుంది కదా. అందువల్ల వాళ్ళకి ఫ్యాన్స్ అద్దన్నా ఉంటారు.
ఇప్పుడు నాగ చైతన్య హీరో అయ్యి పాపులర్ కాకముందు కూడా నాగ చైతన్య అంటే చూసేవాళ్ళు లేరా? అక్కడి ఫ్యాన్స్ అంతా నాగ చైతన్యం చూస్తారు కదా. సో అందువల్ల అందులో తప్పు పెట్టాల్సింది ఏమైనా ఉన్నదని అనుకోను. ఇప్పుడు ప్రతి అంశాన్ని ఏకి పీకి కోడిగుడ్డు మీద ఈకలిప్తే అవుతుంది. సో ఇక ఈ వాద ప్రతివాదాలు ఎలా ఉన్నా, ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ అన్నాడు, అది మరి అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నాడో లేదో తెలియదు. ఏది అడవిని అక్కడ అన్నది నిజం కదా, అది వాస్తవం. పవన్ కళ్యాణ్ అన్నది నేను ఆ రోజు కూడా సరైంది అన్నాను. అడవిని కాపాడేవారు ఒకప్పుడు హీరో ఉండే, అంటే అప్పుడు కూడా అడవి దొంగ అని హీరో ఉండే సినిమాలు వచ్చాయి అప్పుడు కూడా. సో బట్ అడవి దొంగలో మరి అడవిని కాపాడిండో లేదో నాకు గుర్తులేదు. సినిమా చిరంజీవి కాపాడారు సార్. కాపాడారా? సంతోషం. సో అందువల్ల అప్పుడు అడవిని కాపాడేవారు హీరోలు అయ్యేవారు, ఇప్పుడు అడవిని ధ్వంసం చేసేవాళ్ళు హీరోలు అవుతున్నారు. అప్పుడు ఆ గతంలో ఏ వ్యసనము లేని ఆదర్శ జీవులైన బడిపంతులు, పల్లెటూరి మనగాడు హీరోలు అయ్యేవారు. ఇప్పుడు ఎవరు హీరోలు అవుతున్నారు? జల్సా రాయిళ్ళు, గంజాయి తాగే వాళ్ళు హీరోలు అవుతున్నారు. అర్జున్ రెడ్డి. మనకు మరి ఇది కూడా అవుతున్నా. ఇది ఇప్పుడు నేను ఎవరినో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నానని అనుకోకండి. మళ్ళీ మీరు ఇప్పుడు నేను ఇది జల్సా అన్న పదం వాడాను కనుక పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నారంటే పవన్ కళ్యాణ్ కూడా మరి అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నట్టు అవుతుంది, పుష్పాన్ని ఉద్దేశించి. సో అందువల్ల డెఫినెట్గా సినిమాలో కల్చర్ మారిపోయిన నిజం. ఇక అల్లు అర్జున్ అన్నది ఇంకోటి ఏంటి, నాకు ఇష్టం ఉంటే వస్తా, ఇష్టం లేకపోతే రానున్నాడు. అంటే అల్లు అర్జున్ అనే వ్యక్తికి సొంతగా ఇష్టం ఉండకూడదా? ఫ్రెండ్స్ ఉండకూడదా? రాజకీయ అభిప్రాయాలు ఉండకూడదా? ఇప్పుడు పొలిటికల్ ఫ్యామిలీస్ ఉంటాయి. సిహెచ్ విద్యాసాగర్ రావు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ఏబీపీలో ఉండి బీజేపీ నాయకుడు, కేంద్ర హోంమంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశాడు. ఆయన సొంత సోదరుడే సిహెచ్ రాజేశ్వరరావు, కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధుడు. తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరాడు, అదే విషయం. కానీ కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధుడు ఒకే కుటుంబంలో. సిహెచ్ హనుమంతరావు గొప్ప అర్థశాస్త్రవేత్త, ప్రణాళికా సంఘ మాజీ సభ్యుడు. మరి ఒకే కుటుంబంలో కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధులు ఉన్నాడు, ఖచ్చితమైన నిబద్ధత కలిగిన స్వయం సేవకుడు ఉన్నాడు. ఏమంటా చెప్పండి? అంటే ఒక కుటుంబంలోనే భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నప్పుడు అసలు ఎందుకు రాహుల్ గాంధీ కుటుంబం లేరా? ఇలా వరుణ్ ఫిరోజ్ గాంధీ ఎక్కడున్నాడు? సొంత చిన్న కొడుకే కదా, సంజయ్ గాంధీ కొడుకే కదా. వరుణ్ ఫిరోజ్ గాంధీ బీజేపీలో ఉన్నాడు, ఆర్ఎస్ఎస్తో నేపథ్యం ఉన్న పార్టీలో ఉన్నాడు. రాహుల్ గాంధీ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రమాదం దేశానికని చెప్తున్నాడు. అందువల్ల రాహుల్ వరుణ్లు పరస్పర విరుద్ధ సైద్ధాంతిక శిబిరాల్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ పరస్పర విరుద్ధమైన రాజకీయ పార్టీలు ఉండకూడదా? అది ఉంటే నేరమా? కక్కుండదేగా. ఇప్పుడు అట్లాంటి ఎన్టీఆర్ కుటుంబంలో అందరూ ఒకే పార్టీలు ఉన్నారా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో ఉంటే పురంధేశ్వరి బీజేపీలో లేరా? ఇప్పుడంటే పోనీ బీజేపీ, టీడీపీ ఒక్క కూటమిలో ఉన్నారు, గతంలో కాంగ్రెస్లో లేరా? మరి టీడీపీ వ్యతిరేక పార్టీలోనే ఉన్నారు కదా. ఎన్టీ రామారావు జీవితకాలం పోరాడిన పార్టీలు ఉన్నారు కదా. మరి దానికి ఏమంటారు? అంటే చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి వేరు పార్టీలు ఉండొచ్చు, కానీ అల్లు అర్జున్ మాత్రం ఆయనకు రాజకీయ స్వేచ్ఛ ఉండద్దు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండద్దు, ఆయన సొంత అభిప్రాయాలు ఉండకూడదా? పోనీ అల్లు అర్జున్ ఎవరి వల్ల నటుడయ్యాడు? డెఫినెట్గా చిరంజీవి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి, ఉండొచ్చు కూడా. కానీ అల్లు అర్జున్ లాగా మరి మిగతా మెగా కుటుంబ సభ్యులు అందరూ ఎందుకు కాలే? అల్లు అర్జున్లో సొంత శక్తి లేదనుకుందాం, ఆయన ఓన్ కెపబిలిటీ లేదనుకుందాం, మన అందరు ఎందుకు కాలే? నాగబాబు పవన్ కళ్యాణ్ లాగా ఎందుకు కాలే పాపులర్ హీరో? మన పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడే, నాగబాబు చిరంజీవి తమ్ముడే. చిరంజీవి అయితే వివక్ష చూపాడని నేను అనుకోను. ఇద్దరు తమ్ముళ్ళ మధ్య, చిరంజీవికి తమ్ముళ్ళ మధ్య ప్రేమ అందరికీ తెలిసింది, ఆ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ప్రేమ అందరికీ తెలుసు కదా. మరి చిరంజీవి ప్రేమ, ఆశీస్సులు, సహకారము, ప్రోత్సాహము ఈక్వల్గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇంత గొప్ప హీరో అయ్యాడు, నాగబాబు ఎందుకు కాలేకపోయాడు? అంటే ఇక అంటే పవన్ కళ్యాణ్ ఏమీ లేదు, చిరంజీవి తమ్ముడు కనుకనే ఆయన హీరో అయ్యాడు, లేకపోతే ఆయనకు ఏమీ లేదా పవన్ కళ్యాణ్కు? జూనియర్ ఎన్టీఆర్కి ఏమీ లేదా? రామారావు మనవడు, ఎన్టీఆర్ మనవడు కనుకనేనా? మరి ఎన్టీఆర్ మనవడైతే ఎన్టీఆర్ మనవాళ్ళందరూ ఎందుకు హీరోలు కాలే? ఎన్టీఆర్ కొడుకులందరూ ఎందుకు హీరో కాలే? హరికృష్ణుడు నటించింది కదా చిన్నప్పుడు, నా గుర్తు మహాభారతాలకు సంబంధించిన పౌరాణిక సినిమాల్లో నా గుర్తు హరికృష్ణుడు నటించాడు. మరి హరికృష్ణ ఎందుకు కాలే? మరి హరికృష్ణ నీకు మన వీళ్ళలాగా బాలకృష్ణలాగా ఎందుకు హీరో కాలే? అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అయితే హరికృష్ణ, బాలకృష్ణ తేడా చూపెట్టాడు కదా. అందువల్ల అల్లు అర్జున్ హీరో కావటానికి మెగా కుటుంబం కారణం అనే దాంట్లో అనుమానం వెళ్ళలేదు. కానీ అల్టిమేట్గా ఇంట్రడ్యూస్ అవ్వడానికి మాత్రం ఉపయోగపడతారు. తర్వాత వాళ్ళ సామర్థ్యమే కదా నిర్ణయించేది. జస్ట్ బికాజ్ చిరంజీవి కుటుంబం మెగా కుటుంబంలో ఉన్నాడు కనుక, చిరంజీవికి అల్లుడు కనుక జనము హీరో కాడు కదా ఎప్పుడు కూడా. అల్టిమేట్గా అంటే ఆయనకు వేరే అస్తిత్వమే లేదు, అది కుటుంబ భిక్షే.
ఇక అల్లు అర్జున్ అని ఎవరన్నా అల్లు అర్జున్ కూడా తగ్గించడమే, మెగా కుటుంబ గౌరవాన్ని తగ్గించడం. మెగా కుటుంబంలో ఎవరికి వారు కూడా సమర్థులే. చిరంజీవి ఎంత గొప్ప నటుడో పవన్ కళ్యాణ్ కూడా గొప్ప నటుడే, కాదని అనగలమా? పవన్ కళ్యాణ్ కేవలం చిరంజీవి తమ్ముడుగా మాత్రమే నేను చూస్తా, పవన్ కళ్యాణ్కి ఇక నేను చూడా అంటే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? సో అల్లు అర్జున్ ఓన్లీ మెగా కుటుంబ సభ్యుడిగానే చూస్తా, లేకపోతే ఆయనకి ఏం లేదు అనడం కరెక్ట్ అవుతుందా? అందువల్ల ఈ వాద ప్రతివాదాల వల్ల ఉపయోగం లేదు. నిజమేంటి అంటే ఆ కుటుంబంలో కొంత విభేదాలు ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత నవ్విన నవ్వు కూడా చూశాను నేను ఇప్పుడు మీరు ఆ బయటలో. సో క్లియర్గా ఆ నవ్వు రకరకాల అర్థాలను ఇస్తుంది. నా గుర్తున్నది నేను చూసింది ఆ మేరకు. సో ఆ లాస్ట్ నేను నా ఇష్టం ఉన్న చోటికి వస్తా అని తర్వాత ఆయన మొక్క కవలికలు పరిశీలిస్తే క్లియర్గా అర్థమవుతుంది ఈజ్ హింటింగ్ ఎట్ సంథింగ్ అని. ఒక రకంగా పవన్ కళ్యాణ్కు జనసేనకు ఈజ్ డెఫినెట్లీ హింటింగ్ ఎట్. అందువల్ల ఆ వివాదం జరుగుతుంది. కానీ అది మెగా ఫ్యాన్స్ అయితే మెగా కుటుంబంలో ఉన్న విభేదాలను రచ్చకెక్కించి దాన్ని రోడ్డు మీద తీసి ఆ కుటుంబ గౌరవాన్ని తగ్గించడం అవుతుంది కదా. తీస్తే ఎండిట్ ఇద్దరిని వేరువేరుగా చూడాలి. భిన్నమైన అభిప్రాయాలు ఉంటూ ఉండొచ్చు, తప్పేమీ కాదు కదా, నేరం కాదు కదా. రైట్ సార్. అంటే గతంలో మెగా ఫ్యామిలీ అంటే అల్లు ఫ్యామిలీని కూడా ఇంక్లూడ్ చేసేవారు సార్. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏం చేశారంటే మెగా వర్సెస్ అల్లు అని చెప్పి క్రియేట్ చేస్తూ మెగా ఫ్యామిలీ తగ్గించారు కదా. చెరువును ఇప్పుడు FTL తగ్గించారు. మెగా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంక్రోచ్ చేసినట్లు తగ్గించినట్టు మెగా కుటుంబ పరిధిని విస్తృతం తగ్గించారు. అది మెగా కుటుంబానికి గౌరవం తెచ్చినట్ట. గతంలో ఇదే అల్లు అర్జున్ చెప్పారు సార్ ఒకనొక సందర్భంలో, బయట కూడా ఉంది, మిస్ అయింది నా దగ్గర. పవన్ కళ్యాణ్ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, మా మావయ్యల వల్ల ఈ పొజిషన్లో ఉన్నాను, చిరంజీవి గారి వల్ల పవన్ కళ్యాణ్ వల్ల ఈ పొజిషన్లో ఉన్నాను అని చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు ఓకే ఆయన స్థాయి పెరగవచ్చు, ఆయన పాన్ ఇండియా హీరో అవ్వచ్చు, ఆయన పుష్ప మూవీ ఒక రేంజ్లో ఆడొచ్చు, ఆయనకి చాలా కేరళలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా సార్ అల్లు అర్జున్కి, ఉండొచ్చు. కానీ బేస్ని మర్చిపోయి ఆయన పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటూ పవన్ కళ్యాణ్ ఏదో రకంగా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ రాజకీయంగా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అది వర్కౌట్ అవ్వకపోతే ఎక్కడ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక పర్యావరణ శాఖ మంత్రిగా తమిళనాడు వెళ్ళినప్పుడు చేసిన కామెంట్ సార్ అది. కానీ కర్ణాటక వెళ్ళినప్పుడు చేసిన కామెంట్ అది. కానీ దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా సందర్భం దొరికినప్పుడల్లా ఫ్యాన్స్ అంటే వాళ్ళని కంట్రోల్ చేయలేం కదా సార్ సోషల్ మీడియాలో. మరి ఈ రీసెంట్గా మాట్లాడిన మాటలు ఇవి ఆయనే పెంచుతున్నారు వివాదాన్ని. తెర ముందు ఏం జరుగుతున్నాయో మనకు తెలుసు, తెర వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందువల్ల ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్ కనుక మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేసి ఉండకపోతే అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యేవాడు కాదేమో. సో రియాక్ట్ అయినప్పుడు తన ఫ్యాన్ ఫాలోయింగ్ తాను కాపాడుకోవాలి కదా. సో ఇప్పుడు ఏమైతుందంటే మీరు ఒక్కసారి మొదలయ్యాక ఆ రచ్చ ఎక్కడో కాదు. బట్ డెఫినెట్గా చిరంజీవి పట్ల పవన్ కళ్యాణ్ పట్ల ఒక వ్యక్తిగా కుటుంబ సభ్యుడిగా తోటి నటుడుగా ఖచ్చితంగా కంపేర్ చేసుకోవాలి. సో తాము ఎంత ఎదిగినా చిరంజీవితోనో పవన్ కళ్యాణ్తోనో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి స్థాయి వారిదే, వీరి స్థాయి వీరిదే. అలా పోల్చుకోవడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఆ మాటకైతే ఎవరు పోల్చుకున్నా కరెక్ట్ కాదు. నేను మా నాన్నకన్నా ఎక్కువ చదవచ్చు, కానీ నాన్నకన్నా గొప్పవాడిని అవుతాను నేను. మా నాన్న MA BEd చేశాడు, నేను PhD చేశాను. కానీ నా జీవితంలో ఏనాడైనా నేను మా నాన్నకన్నా నేనే ఎక్కువ చదువుకున్నా అనుకున్న రోజు నన్ను మించిన దుర్మార్గుడు దౌర్బల్యం ఉన్నవాడు ఇంకోటి ఉంటాడు. నాకన్నా ఏ రకంగా చదువు మా నాన్న గొప్పవాడు. మా నాన్న MA BEd చేశాడు కనుకనే నేను PhD చేయగలిగిన. మా నాన్న MA BEd చేయకపోతే నేను చేయగలిగేవన్నది లేదో తెలియదు కూడా కదా. అందువల్ల పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా చిరంజీవినో పవన్ కళ్యాణ్నో అగౌరవపరిచేలా అల్లు అర్జున్ మాట్లాడితే ఖచ్చితంగా నేను తప్పు పట్టాల్సిందే, దాంట్లో అనుమానం లేదు. కానీ అలా మాట్లాడినట్టయితే మనకి మీరు చూపెట్టిన బయటలో లేదు. ఇంకెక్కడన్నా అంటే నేను అది అప్పుడు దానిపైన వ్యాఖ్యానించగలను. సో అందువల్ల ఇది మెగా ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, దీన్ని అతిగా స్పందించి ఆ కుటుంబ గౌరవాన్ని తగ్గిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నాడు, అల్లు అర్జున్ బాగానే ఉన్నాడు, మధ్యలో వీళ్ళు ఎందుకు కొట్టుకోండు? వాళ్ళు ఏమైనా ఇద్దరు కలిసి కొట్టుకోమని చెప్పిన పిలిపించారా? అందువల్ల ఆ కుటుంబ పరువును గౌరవాన్ని ఇలా పబ్లిక్లో డిబేటింగ్ అంశంగా మార్చి ఇంకా కుటుంబంలో విభేదాలు ఉన్నాయి అని మనం అంతా చర్చించుకోవాల్సిన అగత్యాన్ని తీసుకురావడమే మంచిది కాదు. అందువల్ల మెగా ఫ్యాన్స్ అయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా దీనికి ఫుల్ స్టాప్ పెట్టడమే
మీరు మెగా కుటుంబం పట్ల మీకున్న గౌరవాన్ని లేదా అల్లు అర్జున్ పట్ల మీకున్న గౌరవాన్ని ప్రదర్శించడం కాదు. బజార్లో మేము ఇట్లనే ఒకరి మీద ఒకరం అటాక్ చేసుకుంటామంటే అల్టిమేట్గా నష్టం జరిగేది ఆ మెగా కుటుంబానికి నష్టం తప్ప బయట వారికి కాదు కదా. కరెక్ట్ సార్. గతంలో ఒకసారి నాగబాబు దీని మీద రెస్పాండ్ అయ్యారు సార్. మా వైపు ఉండేవాడే మావాడు, పరాయి వాడైనా మావాడు కాదు సమ్ ఏదో రెస్పాండ్ అయ్యారు. తర్వాత ఆయన ట్వీట్ డిలీట్ కూడా చేశారు. అది అంటే మరి నాగబాబు రైట్ అవుతుందా? మరి అంటే ఇప్పుడు పిల్లవాడు ఏదో పొరపాటు చేశాడు, తొందరపడ్డాడు. పెద్దవాడు కూడా ఎందుకు తొందరపడ్డాడు? సో మావాడైనా పరాయి వాడితో కలిసిన మావాడైనా పరాయి వాడే అని చెప్పి అల్లు అర్జున్ పరాయి వాడని అన్నట్టే కదా. మరి అన్నప్పుడు ఇక్కడ ఎవరు ఎక్కడ మొదలైనరు అనేది ఎవరని చెప్పలేం కదా. ఆ తర్వాత చిరంజీవి గారు ఎంటర్ అయింది, దీని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన ప్రయత్నం చేసినట్టు, అందులో భాగంగానే నాగబాబు ఆ ట్వీట్ని డిలీట్ చేసినట్టు ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు మరి చిరంజీవి ఇన్వాల్వ్ అవుతారా లేదా అనేది చూడాలి సార్. ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్షన్ స్కీమ్కి కేంద్రం తీసుకురాబోయే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి మధ్య ఉన్న తేడా ఏంటి సార్? అంటే ప్రస్తుతం మనకు 2 పెన్షన్ విధానాలు అమల్లో ఉన్నాయి. 2004కు ముందు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమల్లో ఉంది. నేను 1988లో రిక్రూట్ అయ్యాను. సో 2004కు ముందు రిక్రూట్ అయిన వాళ్ళు, సరే 2000 రిటైర్ ఎప్పుడు అవుతారు అనేది పాయింట్ కాదు, 2004కు ముందు రిక్రూట్ అయిన వారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది. 2004లో కొత్త పెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. సో ఈ కొత్త పెన్షన్ విధానం, దీన్ని యాక్చువల్గా పేరు నేషనల్ పెన్షన్ స్కీమ్. అంతకుముందు పెన్షన్ విధానం ఉంది కనుక దీన్ని కొత్త పెన్షన్ విధానము అన్నారు. సో ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా న్యూ పెన్షన్ స్కీమ్ లేదా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అన్నారు. ఎందుకంటే అంతకుముందున్న ఓల్డ్ పెన్షన్ విధానంలో ఉద్యోగి తన పెన్షన్ కొరకు ఏమీ చెల్లించడు. అది పెన్షన్ అనేది ఒక రైట్ లాగా, గ్రాట్యుటీ పెన్షన్ ఇలా రైట్ లాగా వచ్చేది. సో ఈ న్యూ పెన్షన్ స్కీమ్ లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది కంట్రిబ్యూటరీ. ఎందుకంటే ఉద్యోగి 10% ప్రతి నెల తన జీతంలో కంట్రిబ్యూట్ చేస్తాడు పెన్షన్కు. దీనికి మ్యాచింగ్గా ప్రభుత్వం కూడా ఒక 10% ఇస్తుంది. దాన్ని ఇప్పుడు 14%గా 2019లో చేశారు. ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో 14% దాన్ని 18.5% చేశారు. ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ 10%గానే ఉంటుంది. సో ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యోగులు తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేశారు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే 23 లక్షల మంది ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా కలిపితే మరో 90 లక్షల మంది ఉంటారు. సో అందువల్ల వీరు మాకు పాత పెన్షన్ విధానం కావాలి అని దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తూ వచ్చారు. ఇది రాజకీయ రంగం కూడా సంతరించుకుంది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఇలా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానం అమల్లోకి తెస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మేము కొత్త పెన్షన్ విధానానికి కట్టుబడి ఉంటామన్నారు. సో కానీ ఎందుకు ఉద్యోగులు వ్యతిరేకించారు అనేది నేను చెప్తాను వివరంగా. సో దీనికి ఎప్పుడైతే ఉద్యోగుల వ్యతిరేకత ఉందో కేంద్ర ప్రభుత్వం 2023లోనే సోమనాథన్ అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ, ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటరీగా డిజిగ్నేట్ అయిన ఆయన ఆధ్వర్యంలో కమిటీ వేసింది. అంటే ఉద్యోగులతోనూ ప్రభుత్వంతోనూ అని చర్చించి ఒక మధ్య మార్గాన్ని సూచించమని సలహా ఇచ్చింది. ఆ సలహా మేరకే అమల్లోకి వచ్చింది ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. క్యాబినెట్ ఆమోదం పొందింది. వాస్తవంగా 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు మనకు 2004కు ముందు రిక్రూట్ అయిన వాళ్ళకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంటుంది. 2004 తర్వాత రిక్రూట్ అయిన వారికి అటు న్యూ నేషనల్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్, కన్ఫ్యూజన్ ఉండొద్దు, అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉంటుంది. అలాగే కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా ఉంటుంది. ఈ రెండు ఏకకాలంలో అమలవుతాయి. మనకు కావాల్సి ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఎలాగైతే ఇన్కమ్ ట్యాక్స్లో మీకు ఓల్డ్ రెజీమ్ ఉంటుంది, కొత్త రెజీమ్, న్యూ రెజీమ్ ఉంటుంది. మనం ఏదైనా ఆప్షన్ చేసుకోవచ్చు. ఇప్పటికీ ఒక 2/3 మాత్రమే న్యూ పెన్షన్, న్యూ స్కీమ్ ఐటీ రెజీమ్కు షిఫ్ట్ అయ్యారు.
ఇప్పటికీ కూడా ఓల్డ్ ఐటీ రిజిమ్లోనే చాలామంది ఉన్నారు కూడా. అలాగే క్యాపిటల్ గెయిన్స్లో ఇటీవల ప్రభుత్వం మార్పులు తెచ్చినప్పుడు కూడా ఓల్డ్ క్యాపిటల్ గెయిన్స్ రిజిమ్ ఉంటుంది, కొత్తగా ప్రతిపాదించింది కూడా ఉంటుంది. ఆప్షన్ ఎవరైనా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టే వాళ్ళే ఎంచుకోవచ్చు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది. మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి ఆప్షన్ అనే చర్చ రాదు, ఎందుకంటే వాళ్ళు ఈ ఓల్డ్ పాత పెన్షన్ విధానం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కన్నా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కన్నా అనేక రకాలుగా మెరుగైంది కనుక ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న వాళ్ళు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి రావడం అనేది జరగదు. అందువల్ల అది క్వశ్చన్కి అర్థం లేదు. ఇక కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లోనైనా కొనసాగవచ్చు, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోనైనా మారవచ్చు. అంటే 2004 నుంచిలో తర్వాత అపాయింట్ అయి 2025 ఏప్రిల్ వరకు, అంటే ఇది ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చేంత వరకు అపాయింట్ అయిన వారు ఏదైనా ఆప్ చేసుకోవచ్చు. ఈవెన్ తర్వాత కూడా 2025 ఏప్రిల్ 1 నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా మ్యాండేటరీ కాదు. వాళ్ళకి కావాలంటే తమకు నచ్చితే పాత పెన్షన్ ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో అయినా ఉండవచ్చు, లేదంటే ఈ కొత్త పెన్షన్ వచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కైనా రావచ్చు. అయితే ప్రభుత్వ ప్రతినిధులు చెప్పేది, ఇప్పుడు సోమనాథ్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి చెప్పాడు, సో 99% యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోకే వస్తారు, ఎందుకంటే ఇది సిపిఎస్ కన్నా చాలా మెరుగైంది అని. సో ఏంటి మెరుగైంది, తేడా ఏంటి? మీకు స్థూలంగా చెప్పాలంటే ఉద్యోగులు అడుగుతున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్తో పోలిస్తే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏ రకంగానూ మెరుగైంది కాదు. అందువల్ల ఉద్యోగుల డిమాండ్ మిగిలిపోతుంది. వారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో కావాలన్న డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను కంపేర్ చేస్తే ఏ రకంగా చూసినా ఓపీఎస్ఏ మెరుగైంది. కానీ ఇప్పటిదాకా 2004 నుంచి అమల్లోకి వచ్చిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, 2004 నుంచి అమల్లోకి వచ్చిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మ్యాండేటరీ. నేను ఓపీఎస్ సిపిఎస్ దేన్ని ఎంచుకుంటాను నడవదు. ఖచ్చితంగా 2004 తర్వాత అపాయింట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తించదు. అది ఖచ్చితంగా సిపిఎస్లోనే వాళ్ళు ఉండాలి. వాళ్ళకు మాత్రం ఇది మెరుగైంది, ఎందుకంటే స్థూలంగా చూస్తే సిపిఎస్తో పోలిస్తే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మెరుగైంది, ఓపీఎస్తో పోలిస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్తో పోస్తే ఎట్టి పరిస్థితుల్లో మెరుగైంది కాదు. 50% अश्योर्ड पेंशन, ये इस यूपीएस का सबसे पहला पिलर है. इसकी डिटेलिंग देखनी चाहिए हमें. जो ये अमाउंट मिलेगा वो रिटायरमेंट से पहले के 12 महीनों की एवरेज बेसिक पे का 50% होगा. मैं रिपीट कर रहा हूं, अश्योर्ड पेंशन का जो अमाउंट है दैट विल बी द एवरेज ऑफ बेसिक पे ऑफ 12 months बिफोर सुपर एन्युएशन, उसका 50% होगा. और इस फुल पेंशन के लिए जो क्वालिफाइंग सर्विस रहेगी वो रहेगी 25 years, यानी 25 वर्ष तक अगर किसी ने काम किया है, सेवा की है, तो उसको फुल पेंशन यानी जो ये अश्योर्ड पेंशन का अमाउंट है वो मिलेगा. 25 साल से अगर कम है लेकिन 10 साल से ज्यादा है तो उसमें प्रोपोर्शनेट पेंशन रहेगी, प्रो रेटा वो पेंशन का अमाउंट बनेगा. तो सेकंड पिलर इस यूपीएस का है अश्योर्ड फैमिली पेंशन. किसी भी कर्मचारी के डिमाइज से पहले, इमीडिएटली पहले जो पेंशन थी, अमाउंट था, उसका 60% मिलेगा एम्प्लॉय के, डिसीज्ड एम्प्लॉय के स्पाउस को. ये सेकंड पिलर है. थर्ड पिलर है अश्योर्ड मिनिमम पेंशन. कई बार देखा कि सर्विस कम होती है और कंट्रीब्यूशन जितना हुआ है उससे एक सफिशिएंट अमाउंट नहीं मिल पाता था, और ये अपने आप में एक बड़ा विषय था केंद्र सरकार के कर्मचारियों का और एनपीएस में जुड़े सभी कर्मचारियों का. इसीलिए एक मिनिमम अश्योर्ड मिनिमम पेंशन 10,000 रुपीज पर मंथ, वो इसमें यूपीएस में थर्ड पिलर ये रखा गया. इसके साथ आगे वाले पॉइंट को जोड़ के करेंगे तो अगर डीएनएस रिलीफ यानी महंगाई से रिलेटेड रिलीफ जो मिलेगी
तो वो आज की तारीख में होते होते करीब करीब 15,000 रुपए पर मंथ हो जाती है, विच इज अ सब्सटैंशियल रिलीफ पार्ट ऑफ दिस एंटायर पेंशन सिस्टम। फोर्थ पिलर है इन्फ्लेशन के साथ इंडेक्सेशन। जैसे केंद्र सरकार के एम्प्लॉयज के लिए सैलरी में डीएनएस अलाउंस होता है, उसी पैटर्न पे जो इंडेक्स है, सेम इंडेक्स को यूज करके ऑल इंडिया कंज्यूमर प्राइस इंडेक्स फॉर इंडस्ट्रियल वर्कर्स, इसको यूज करके अश्योर्ड पेंशन, अश्योर्ड फैमिली पेंशन और अश्योर्ड मिनिमम पेंशन, इन तीनों के तीनों जो आपने पिछले पेज पे तीनों पिलर्स देखे, अश्योर्ड पेंशन, अश्योर्ड फैमिली पेंशन और अश्योर्ड मिनिमम पेंशन, इन तीनों के ऊपर इन्फ्लेशन इंडेक्सेशन डीएनएस रिलीफ के बेसिस पे मिलेगा। डीआर, डीए की जगह डीआर, डीएनएस रिलीफ। पांचवा पिलर है इस स्कीम का लंप सम पेमेंट एट सुपर एन्युएशन इन एडिशन टू ग्रेजुएटी। ये एक तरीके से बहुत ही इंपॉर्टेंट और बहुत ही बड़ी एक रिलीफ मिलेगी। जब सुपर एन्युएशन होता है तो उसके बाद में इंसान अपनी लाइफ को प्लानिंग जिस तरह से करना चाहिए, तब कई बड़े खर्चे आते हैं, इसलिए ये लंप सम एक अमाउंट तय किया गया। यह है कि हर 6 महीने की सर्विस के लिए मंथली एमोल्यूमेंट्स विच मीन्स पे एंड डीए कंबाइंड, उसका 10% अमाउंट। तो ये एक अपने आप में सब्सटैंशियल एक अमाउंट रह जाएगा। जैसे मान लीजिए किसी का 30 इयर्स की सेवा है तो उसमें करीब करीब 6 महीने की सैलरी, सोमनाथन साहब दैट्स करेक्ट ना, करीब करीब 6, तो उसको 6 महीने की इमोल्यूमेंट्स जो उसकी रहेगी पे प्लस डीए मिला के, वो एक लमसम अमाउंट की तरह मिलेगा। ఏంటి ఇందులో కొత్తగా ఉన్నదనేది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉన్నది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కూడా ఉంది. అది కంట్రిబ్యూటరీ క్యారెక్టర్. ఇప్పుడు మీకు ఎన్పిఎస్ లేదా సిపిఎస్గా పిలువబడుతున్న 2004 తర్వాత అమల్లోకి వచ్చిన పెన్షన్ విధానంలో ఉద్యోగి 10% తన డబ్బులు కూడా ఈ పెన్షన్ కంట్రిబ్యూట్ చేయాలి. 10% ఆఫ్ శాలరీ చేస్తేనే ప్రభుత్వం కూడా ఇస్తుంది. సో ఆ క్యారెక్టర్ ఈ కొత్త పెన్షన్ విధానంలో కూడా ఉంటుంది. ఓల్డ్ పెన్షన్ స్కీము 2004 కన్నా ముందున్న దాంట్లో కంట్రిబ్యూషన్ ఉద్యోగి ఏమి చేయడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నందుకు ప్రభుత్వమే బాధ్యతగా పెన్షన్ ఇస్తుంది. దీన్ని డిఎస్ నకారా కేసులో సుప్రీంకోర్టు పెన్షన్ ఇది డెఫర్డ్ పేమెంట్ సాలరీ అన్నది, అంటే ఆలస్యంగా చెల్లిస్తున్న వేతనం లాంటిదే అని. అంటే ఇది పెన్షన్ ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఒక హక్కులాగా కోర్టులో తీర్పు, హ్యూమన్ రైట్ అంది డిఎస్ నకారా. సో ఇది డెఫర్డ్ పేమెంట్ కానీ, అంటే ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇవ్వాల్సిన డబ్బులు రిటైర్ అయినాక ఇస్తున్నారు అనేది కోర్టు తీర్పు కూడా చెప్పింది. సో అందువల్ల ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఉండదు. ఇప్పుడు ఎంప్లాయీ పెన్షన్ కొరకు ఏమీ కంట్రిబ్యూట్ చేయడు. సో ఉద్యోగంలో ఉన్నందుకు ప్రభుత్వం ఇస్తుంది. సో ఇక 2004 నుంచి అమలైన దాంట్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగి 10% ఇస్తాడు. నేను ఇంతకుముందు చెప్పినట్లు మొదట్లో ఇది 10% ఉండే, 2019లో 14% చేశారు. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా కంట్రిబ్యూటరీ, అంటే ఇది ప్రధానంగా ఇప్పుడు ఉద్యోగులు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగులు 10% చెల్లించాలి, ప్రభుత్వం మాత్రం 14%కు గాను 18.5% ఇప్పుడు చెల్లిస్తుంది. ఇది మారుతూ ఉంటుంది కూడా, ఎవ్రీ 3 ఇయర్స్కు దీన్ని చేంజ్ చేస్తారు అవసరాలను బట్టి. యాక్టోరియల్ సైన్స్ అంటారు దీన్ని. అంటే యాక్చువరల్ సైన్స్ అంటే భవిష్యత్తులో దాని అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది, లెక్కలు మారుతూ ఉంటాయి. బట్ ఏదైనా ఇప్పుడు 18.5% గవర్నమెంట్ ఇస్తుంది. సో మొదటి డిఫరెన్స్, పాత పెన్షన్ విధానం కంట్రిబ్యూటరీ కాదు. నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా ఇప్పటిదాకా న్యూ పెన్షన్ స్కీమ్గా పిలువబడుతున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో కంట్రిబ్యూటరీ, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా కంట్రిబ్యూటరీయే. ఇందులో తేడా లేదు. ఒకటే తేడా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది మాత్రం పెరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చేది 14 నుంచి 18.5%కి ఇప్పుడు పెరుగుతుంది. కానీ మరి తేడా ఏంటి? కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పైన ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే ఇది అష్యూర్డ్ పెన్షన్ కాదు. ఎందుకంటే రిటైర్ అయినాక ఒక మనిషి
తనకు కాన్ఫిడెన్స్, ఎందుకంటే అప్పుడు రిస్క్ తీసుకునే అపటైట్ ఉండదు కనుక అష్యూర్డ్ ఇన్కమ్ కావాలని కోరుకుంటాడు. సో అష్యూర్డ్ పెన్షన్, పాత పెన్షన్ విధానం అష్యూర్డ్. ఇప్పుడు నాకు పెన్షన్ ఎంత వస్తుందో నాకు జాయిన్ అయిన రోజే తెలుసు. సో ఇంకా అంతకన్నా ఎక్కువనే వస్తుంది పే స్కేల్స్ రివిజన్ వల్ల, కానీ తక్కువ రాదు. కానీ ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అష్యూర్డ్ కాదు. ఎందుకు కాదు అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ద్వారా కింద ఉద్యోగుల నుంచి వసూలు చేసిన 10%, ప్రభుత్వం ఇచ్చిన 10 లేదా 14%, లేదా ఇప్పుడు 18.5%. సో దీనిని ఎక్కడ పెడతారు అంటే ప్రభుత్వము ముఖ్యంగా 18.5 వర్తించదు, 14% వరకు దీన్ని ఒక పెన్షన్ ఫండ్లో పెడతారు. ఈ పెన్షన్ ఫండ్లను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA నియంత్రిస్తుంది. సో ఈ పెన్షన్ ఫండ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే దీన్ని స్టాక్ మార్కెట్లోను ఇతర చోట్ల దీన్ని ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇది మార్కెట్ వేగరీస్ను బట్టి, అంటే మార్కెట్ పెరిగితే పెరుగుతుంది, మార్కెట్ తగ్గితే తగ్గుతుంది. పార్లమెంట్లో కూడా ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చాలా బెటర్ స్కీమ్ అన్నప్పుడు ఎంపీలు అడిగితే అప్పుడు ప్రధానమంత్రి ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇది అష్యూర్డ్ ఎలా చెప్పగలం, మార్కెట్ పైన ఆధారపడుతుంది కదా అని. సో మీకు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఖచ్చితంగా అది టర్మ్ పూర్తయ్యాక నీకు ఇంత వస్తుందని అష్యూర్డ్. కానీ స్టాక్ మార్కెట్లో పెడితే ఎంత వస్తుందని ఎవరు చెప్పగలం. అందువల్ల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది ఏంటంటే మా భవిష్యత్తును తీసుకెళ్ళి మీరు స్టాక్ మార్కెట్కి అప్పచెప్తే మా పరిస్థితి ఏంటి, స్టాక్ మార్కెట్ పతనం అయితే మాకు పెన్షన్ రాదా, మేము ఎలా బతకాలి అనేది ఇప్పటిదాకా ఉన్న విమర్శ. సో దీన్ని కరెక్ట్ చేసింది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. కరెక్ట్ చేసి అష్యూర్డ్ పెన్షన్ను ఇందులో పేర్కొన్నారు. అంటే ప్రతి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో చేరిన ప్రభుత్వం, ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. సో ప్రభుత్వ ఉద్యోగికి అష్యూర్డ్ పెన్షన్ ఉంటుంది. అది ఎంత ఉంటుంది అంటే తమ రిటైర్ అయిన సంవత్సరంలో 12 నెలల ఎవరేజ్లో బేసిక్ పేలో 50% ఉంటుంది. కానీ ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద వచ్చే పెన్షన్ కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వచ్చినప్పుడు డిఏ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. సో సమస్య ఏమవుతుందంటే కొత్తగా పే స్కేల్స్ వచ్చిన సమయంలో రిటైర్ అయిన వారికి తేడా రాదు, కానీ 10 ఏళ్ళకోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ సవరణ జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో వచ్చిన వారికి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఏ ప్రమాదం ఉండదు. ఎందుకంటే అప్పటికి బేసిక్ పే డిఏ కూడా కలిపిన అంతే ఉంటుంది. 10th ఇయర్కి వచ్చే వరకు డిఏ 60-70% ఉంటుంది. అది పెన్షన్కు ఇప్పుడు యూపీఎస్లో క్యాలిక్యులేట్ చేయరు. అందువల్ల అష్యూర్డ్ ఇన్కమ్ పెన్షన్ అయినప్పటికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్తో పోలిస్తే చాలామంది ఉద్యోగులకు ఇది తక్కువ వస్తుంది. సో అందువల్ల ఇది ఉద్యోగులు రేపు వ్యతిరేకించేటువంటి ఒక ముఖ్యమైన అంశం అవుతుంది. స్వాగతించే అంశం ఏంటంటే ఇది అష్యూర్డ్ పెన్షన్, అంటే ఖచ్చితంగా లాస్ట్ 1 year ఆఫ్ జాబ్ చేసిన దాంట్లో ఎవరేజ్గా 50% బేసిక్ పేలో వస్తుంది. ఇక రెండవది అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్. సో ఇదొక పెద్ద ఛాలెంజ్గా ఉండే, కొన్ని చోట్ల మార్పులు కూడా చేశారు. తర్వాత ఫ్యామిలీ పెన్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్యామిలీ పెన్షన్ ఏంటంటే రిటైర్ అయిన తర్వాత వైఫ్కి కూడా పెన్షన్ వస్తుంది. ఇప్పుడు మా నాన్న చనిపోయారు, మా అమ్మకి పెన్షన్ వస్తుంది. సో అందువల్ల ఫ్యామిలీ పెన్షన్, సో ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఫ్యామిలీ పెన్షన్ ఎంత అంటే పెన్షనర్ చనిపోతున్న సమయంలో పొందుతున్న పెన్షన్లో 60% స్పౌజ్కి కూడా లైఫ్ లాంగ్ వస్తుంది. ఇది అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్. ఇది ఖచ్చితంగా ఉద్యోగులు స్వాగతిస్తారు. ఇక మూడోది అష్యూర్డ్ మినిమం పెన్షన్. ఇప్పుడు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీముకు 25 ఏళ్ల పరిమితి ఉంటే మీకు పూర్తి స్థాయిలో పెన్షన్ వస్తుంది. 25 ఏళ్ళు లోపు ఉంటే 10 to 25 years ఉంటే ప్రోరేటా బేసిస్గా చేసిన సర్వీస్కు అనుగుణంగా పెన్షన్ వస్తుంది. ఇక కనీసం 10 years ఉన్నా కూడా వాళ్ళకు మినిమం పెన్షన్ 10,000 వస్తుంది. సో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయినప్పుడు అష్యూర్డ్ మినిమం పెన్షన్ 10,000 ఉంటుంది. ఇది మూడోది. నాలుగోది ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ అని ద్రవ్యోల్బణం ఆధారంగా కూడా డియర్నెస్ రిలీఫ్ వస్తుంది, డిఆర్ వస్తుంది. అయితే ఇది ఉద్యోగులు ఇప్పుడు పాత పెన్షన్ విధానంలో పొందుతున్న డిఏతో సమానంగా ఉండదు.
అది కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది కనుక ఉద్యోగులు బహుశా ఈ ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ను సిపిఎస్తో పోలిస్తే ఆహ్వానిస్తారు తప్ప పాత పెన్షన్ విధానంతో పోల్చినప్పుడు అంగీకరించడానికి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇప్పుడు అష్యూర్డ్ పెన్షను, అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షను, అష్యూర్డ్ మినిమం పెన్షను, అష్యూర్డ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్, ఐదవది ఏంటంటే అష్యూర్డ్ లంసమ్. రిటైర్ అయినప్పుడు మాకు ఇప్పుడు పాత పెన్షన్ విధానం ఏమవుతుంది అంటే నువ్వు పెన్షన్ కొంత అమ్ముకుంటే లంసమ్ అమౌంట్ వస్తుంది, యూ కెన్ సరెండర్ ద పెన్షన్. అసలు ఇక్కడ లంసమ్ లేదు అనేది సిపిఎస్లో ప్రధానమైన విమర్శ. ఇప్పుడు చేసిన సర్వీస్కి గాను 6 నెలలకు 10% ఆఫ్ యువర్ మంత్లీ శాలరీని అష్యూర్ లంసమ్ ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు 30 ఏళ్ళ సర్వీస్ చేసావనుకోండి, 30 అంటే 66 నెలలు, అంటే దాంట్లో 10% అంటే 6 నెలల అమౌంట్ లంసమ్గా వస్తుంది. సో ఈ 5 ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న కీలకమైన అంశాలు. నేను అందుకే మీకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కన్నా ఇది తక్కువ వస్తుంది, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కన్నా ఎక్కువ వస్తుంది. సో దీనివల్ల ప్రభుత్వానికి ఎంత భారం కూడా మనం చెప్పాలి. ఎందుకంటే వెంటనే ఉద్యోగుల పైన సమాజం మొత్తం తిరగబడుతుంది. కొంతమంది మేధావులు దేశం అన్యాయం అయిపోతుంది, అసలు భారతదేశం మొత్తం ఆర్థికంగా దివాలా తీస్తుంది, శ్రీలంక అవుతుంది అని చెప్పే మేధావులు కూడా మొదలవుతారు. ఈ ఇయర్ ఎంత బడ్జెట్ భారము అంటే ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వల్ల 6,250 కోట్లు, 6,250 crores అదన భారం, అంటే 48 lakh crore బడ్జెట్, 48 లక్షల కోట్ల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా ఇచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అదనపు భారం ఈ ఇయర్ 6,250 crores. ఇక ఇప్పటిదాకా సిపిఎస్లో ఉన్నవారు ఎవరైనా రిటైర్ అయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కూడా యూనిఫైడ్ పెన్షన్కి మారచ్చు. మారినప్పుడు ఆ తేడా కూడా ఎరియర్స్ రూపంలో ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు 2016లోనో 17లోనో రిటైర్ అయ్యారు, సిపిఎస్లో రిటైర్ అయ్యారు. ఇప్పుడు యూపీఎస్కు మారితే ఇక్కడ నుంచి యూపీఎస్ ప్రకారం పెన్షన్ రావడమే కాదు, అంతకుముందు సిపిఎస్కు యూపీఎస్కు మధ్యలో ఉన్న తేడాను కూడా ఎరియర్స్ రూపంలో ఇస్తారు. ఈ ఎరియర్స్కు కేంద్ర ప్రభుత్వానికి అయ్యే భారం 800 కోట్లు. సో టోటల్గా అయినా ఈ ఏడాది 7,000 కోట్ల అదనపు భారం కలుగుతుంది. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్లు 23 లక్షల మందికి ఉపయోగపడుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేరితే 90 లక్షల మంది. సో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేస్తే చూడాలి. ఎందుకంటే ఇది పాత పెన్షన్ విధానమే కావాలి అనే డిమాండు బహుశా అది పోతుందని అనుకోను. ఎందుకంటే దాంట్లో డెఫినెట్గా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్తో పోలిస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేక రకాలుగా మెరుగైంది, కానీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్తో పోలిస్తే చాలా డెఫినెట్గా మెరుగైంది. అందువల్ల సిపిఎస్ కన్నా ఇది యూపీఎస్ మంచిది, ఓపీఎస్తో పోలిస్తే ఆ స్థాయిలో ఉండదు. అందువల్ల ఇది ఎంత సంతృప్తి చెందరా ఏమవుతుందనేది మనం చూడాలి. కానీ సోమనాథన్ క్యాబినెట్ సెక్రటరీ డిజిగ్నేట్ చెప్పినట్లు సో సిపిఎస్ నుంచి బహుశా 99% మంది వెళ్ళిపోతారు ఈ కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోకి అనేది ప్రభుత్వ అంచనా. యూపీఎస్ చుట్టూ జరుగుతున్న మాటల యుద్ధం ఇది కూడా పొలిటిసైజ్ అవుతుంది సార్. ఈ ఇష్యూ కూడా ఖర్గే రెస్పాండ్ అయ్యారు. యూపీఎస్లో యూ అంటే యూ టర్న్ మోదీ అని చెప్పి కూడా ఎద్దేవా చేసిన పరిస్థితి రీసెంట్గా మనం చూసాం. వక్ఫ్ సవరణ బిల్లు, లాటరల్ ఎంట్రీ, అలాగే బ్రాడ్కాస్ట్ బిల్లు మీద వెనక్కి తగ్గడం. సో యూపీఎస్ అంటే యూ టర్న్ అనేది దీని చుట్టూ జరుగుతున్న రాజకీయ అంటే మీరు అన్నట్లు ఈ 3 కాదు 4వది కూడా ఉంది. క్యాపిటల్ గెయిన్స్లో కూడా బడ్జెట్లో ప్రతిపాదించిన దాన్ని వెనక్కి తీసుకున్నారు. చాలా బాగా విమర్శ వచ్చాక మీరు చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చాక వెనక్కి తీసుకున్నారు. సో అందువల్ల 4వది ఇది డెఫినెట్గా ఇన్ని యూటర్న్లు మోడీ ఎప్పుడు తీసుకోలేదు. సో అందువల్ల మోడీ ప్రభుత్వం పైన సంకీర్ణ రాజకీయాల ప్రభావము క్లియర్గా కనబడుతుంది. సో దీంట్లో వెనక్కి తీసుకోవడము అసలు మొత్తానికి యూటర్న్ చేయమని అడిగారు కదా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళమని అడిగారు. సో బీజేపీ అటాక్ చేసేది ఏంటంటే మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్తామన్నారు, వెళ్ళారా? హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికీ పోలేదు కదా, కమిటీలు వేస్తున్నారు తప్ప. ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి మరి మీరు ఎందుకు వెళ్ళలేదు అంత మంచిదైతే? కర్ణాటకలో వెళ్ళలేదు కదా అని బీజేపీ అటాక్ చేస్తోంది. సో డెఫినెట్గా ఉద్యోగుల్లో ఇది కొంత సంతృప్తి కొంత అసంతృప్తి ఉంటుంది. నేను కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్తో పోలిస్తే మెరుగైంది కనుక సంతృప్తి ఉంటుంది.
పాత పెన్షన్ విధానముతో కంపేర్ చేస్తే ఆ స్థాయిలో ఉండదు కనుక వ్యతిరేకత ఉంటుంది. అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమును తేగలము అనే నమ్మకం ఉన్న వాళ్ళేమో అసంతృప్తి చెందుతారు. ఇక ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మర్చిపోండి, అది అయ్యే లేదు పోయేది లేదు, అది ఎలాగో రాదు, ఈ కంట్రిబ్యూటరీకి అనేది 100 రేట్లు బెటర్ కదా, దీన్ని ఇంకేమైనా మెరుగుపరుచుకుందాం అనే వారు దీనికి డెఫినెట్గా సంతృప్తి చెందుతారు. అందువల్ల ఇది రాబోయే కాలంలోనే తేల్చాలి. మోడీ ప్రభుత్వానికి ఇది అనుకూలతగా ఉంటుందా లేదా వ్యతిరేకత కొనసాగుతుందా అని ఇప్పటికిప్పుడు చెప్పలేము, ఎందుకంటే ఇది ప్రకటించి 48 గంటలకు కూడా కాలేదు కనుక. బట్ ఇది హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ కీలక ఎన్నికలు ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్, ఈ కీలక ఎన్నికలకు ముందు ప్రకటించడం కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా మామూలు సంఖ్య కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైన ప్రభావం చెప్తుంది. 23 లక్షల్లో మీరు ఇద్దరైతే కనీసం ఓటర్లు ఉంటారు, కొన్ని కుటుంబాల్లో 3, 4 కూడా ఉంటారు. సో 4 ఓటర్లు అంటే 3 ఓటర్లు అన్నా 70 లక్షల ఓటర్లు, మామూలు విషయం కాదు కదా. మొత్తం దేశంలో లోక్సభ ఎలక్షన్లో ఓటేసింది నియర్లీ 97 lakh, 97 లక్షల మంది ఓట్లు వేశారు. అందులో ఒక 1%, మీరు ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా కలిపితే ఇది 3-4% అవుతారు. సో అందువల్లే మళ్ళీ నోరున్న జనం, వోకల్ సెక్షను, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన సెక్షన్ కనుక రాజకీయంగా ఇది ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఎంత ప్రభావం పడుతుంది, ఏ రకంగా ప్రభావం పడుతుంది? సిపిఎస్తో పోలిస్తే మెరుగైన యూపీఎస్ ఇచ్చినందుకు ఆనందపడతారా, ఓపీఎస్ డిమాండ్ను పక్కదారి పట్టిస్తున్నారని వ్యతిరేకిస్తారా అనేది అనుభవంలో తేలాలి. అది యాజ్ ఆఫ్ టుడే వీ కెనాట్ స్పెక్యులేట్, ఎందుకంటే ప్రజల మూడ్ ఎలా ఉంటుంది అని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇది ఒక ఛాలెంజ్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న చోట కూడా ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం ఉంది, ఏం చేస్తుంది? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్న ఇవ్వాలి, లేదా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అన్న అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా అప్లై కాదు రవిశంకర్ గారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకేమో ఆటోమేటిక్గా ఇది అవైలబుల్ ఉంటుంది. అంటే వాళ్ళ ఆప్షన్, వాళ్ళు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లోనైనా కొనసాగచ్చు, లేదంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కు షిఫ్ట్ కావచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటేనే అప్లై అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ప్రజలు గనక దీని పట్ల సానుకూలతగా ఉంటే, సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కానీ, కర్ణాటక ప్రభుత్వం కానీ, ఇతర కాంగ్రెస్ ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. మీరు మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వండి అన్న ఒత్తిడి పెరగచ్చు, లేదు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కన్నా పక్కకు పెట్టి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్నన్నా ఆమోదించండి అని ఒత్తిడి పెరుగుతుంది. సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను కనుక అమలు చేస్తే ఆర్థికంగా భారం పెరుగుతుంది అన్న ఆందోళన ప్రభుత్వాల్లో ఉంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ఆమోదించారనుకోండి, చూడండి మీరు యూటర్న్ తీసుకున్నారు, మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్తామన్నారు, వెళ్ళలేదు, మోడీ స్కీమే మంచిదని మీరు అంగీకరించారు అని బీజేపీ స్కీమ్ను అంగీకరించిన వాళ్ళు అవుతారు. అందువల్ల ఇది బీజేపీకి ఒక ఛాలెంజ్, ప్రజలు సంతృప్తి చెందుతారా, ఉద్యోగులు సంతృప్తి చెందుతారా లేరా అని. సో కాంగ్రెస్ ప్రతిపక్షాలు కూడా ఛాలెంజ్ చేయాలి. వాళ్ళు అధికారంలో ఉన్న చోట వాళ్ళు ఓపీఎస్ అని ఇవ్వాలి, యూపీఎస్ అని అడాప్ట్ చేయాలి. ఓపీఎస్ ఇస్తే ఆ భారాన్ని ఎదుర్కోవాలి, యూపీఎస్ ఇస్తే మోడీ మీరు ఓపీఎస్ పైన చేసిన ప్రామిస్ పైన వెనక్కిపోయారనే విమర్శ వస్తుంది. మళ్ళీ మోడీ స్కీమ్నే కదా ఒప్పుకున్నారు అని బీజేపీ నుంచి అటాక్ కూడా మొదలెత్తారు. అందువల్ల రాజకీయ పార్టీలకు అన్నింటికీ కూడా ఇది ఒక అగ్ని పరీక్షగా మాత్రం ఉంటుంది. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఆరంభ సూరత్వం అంటారు కదా సార్, అంటే స్టార్టింగ్లో హడావుడి చేయడం, ఆ తర్వాత కామ్ అయిపోవడం. అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో గత ప్రభుత్వంలో అనేక రాష్ట్రాల్లో ఇదే జరిగింది. కానీ తగ్గేదే లే అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. హైడ్రా కమిషనర్ కూడా చాలా అగ్రెసివ్గా వెళుతూ ఉన్నారు. ఎంత ప్రెజర్ వచ్చినా కూడా, కాంగ్రెస్ నాయకులే వ్యతిరేకిస్తున్నా కూడా ఎక్కడ తగ్గని పరిస్థితి. సో ఆక్రమణల కూల్చివేతలు భగవద్గీత స్ఫూర్తితోనే అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సార్ అంటే మీరు అన్నట్లు ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఒక రకంగా చేతిలో రేవంత్ రెడ్డి నిప్పు పట్టుకున్నాడు. సో మామూలు విషయం కాదు, నిప్పుతో చెలగాటం అని అన్నారు కదా, చెలగాటం కాకూడదని ఆశించుదాం. బట్ ఇది రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగానే, ఆయనకు తెలుసు, నిన్న మాట్లాడుతూ కూడా క్లియర్గా అన్నాడు, ఒత్తిళ్ళు వస్తాయని తెలుసు, మా ప్రభుత్వంలో ఉన్నవారు అలాగే ప్రభుత్వం పైన ప్రభావం చూపగలిగే సమాజంలో బలమున్నవారు వారు కూడా ఇందులో ఉన్నారని కూడా అన్నాడు. ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నా ఏమీ వదలకుండా
హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం. తప్పులు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనుల్లో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. సో ఈజ్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, ఈజ్ కాన్షియస్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లం తెలియక ఏదో తొందరపడి మొదలు పెట్టాను, అయ్యో చేతులు కాల్చుకుంటాను అని నిప్పుతో చెలగాట మాడుతున్నానని అనుకుంటాడని అనుకోను. ఎందుకంటే క్లియర్గా అంచనా ఉండి, అందులో రేవంత్ రెడ్డి పూర్వ అనుభవం కూడా రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నాడు. సో అందువల్ల ఆయనకు దీని ఇంప్లికేషన్స్, కాన్సిక్వెన్సెస్ తెలియక కాదు. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదేవిధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు, చంపించేదెవరు? లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే అధికార పార్టీ యునైటెడ్గా ఉంది. ఎక్కడా కాంగ్రెస్ నాయకులు దీన్ని వ్యతిరేకించిన ఉదాహరణ లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాదైనా పలకూలగొట్టండి అన్నాడు. దాన నాగేందర్ కాస్త రంగనాథ్ పైన పడ్డాడు తప్ప రేవంత్ పైన ఏం పడలేదు. అలాగే పల్లం రాజుకు సంబంధించిన కేంద్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడైన పల్లం రాజు ప్రాపర్టీ కూల్చినా కూడా ఎక్కడా కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించలేదు. పైగా ఇవాళ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ, లక్ష్మణ్ ఎమ్మెల్యే డిమాండ్ చేసింది దీన్ని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలి అని డిమాండ్ వచ్చింది. సో అందువల్ల రేవంత్ రెడ్డికి వెనకాల కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు బహిరంగంగా ర్యాలీ మాత్రం ఎక్కడా వ్యతిరేకత లేకుండా ర్యాలీ అవుతుంది. ఇది ఒక మేజర్ అచీవ్మెంట్. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటారు కదా, రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు కదా ఇందులో మా వాళ్ళు కూడా ఉంటారు అని. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉంటారన్నాడు, పార్టీ కూడా లే ప్రభుత్వం అన్నాడు. మీకు రేవంత్ రెడ్డి ఈ మాట అంటున్న సమయంలో వేదిక పైన పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ పత్రికలో వచ్చి నాకు తెలియదు, మరి ఆయనకు చెరువులో ఉన్నదో లేదో తెలియదు. నెక్స్ట్ టార్గెట్ ఆయనే అని అంటూ. సో పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా ఈ చెరువు దాంట్లో ఉంది అని ఇవాళ పత్రికలో వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి ఈ మాట అంటున్నప్పుడు వేదిక పైన కూడా ఉన్న వారికి కూడా ఉంది అని. సో అది రేవంత్ రెడ్డి కూడా అన్నాడు మాకున్నది అని. కేటీఆర్ కూడా అన్నాడు కాంగ్రెస్ నేతల్ని కూడా మరి కూలుస్తారా మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ అని అన్నాడు. కూలుస్తామని అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూల్చకపోతే మనం ప్రశ్నించుదాం. కూలుస్తామని అన్నాడు, కూలుస్తూ వస్తున్నారు కూడా. ఎప్పుడైతే రాజకీయంగా ఇప్పుడు ఎంఐఎం ఇవాళ పత్రికలో వచ్చింది, బీజేపీ వారు ఇప్పుడు నేను వస్తుంటే ఒక టీవీ ఛానల్లో బీజేపీ వాళ్ళ బాధ వాళ్ళది. వాళ్ళు ఏమంటారు ఎంఐఎం వాళ్ళ సంగతి తేల్చండి అని, ఓవైసీ సంగతి తేల్చండి అంటున్నారు. వాళ్ళకి ఓవైసీ తెలిస్తే మిగతా ఏమందని వదిలేసినా ఏం ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఇవాళ పత్రికలు వచ్చింది ఎంఐఎం ఎమ్మెల్యే, ఎంఐఎం ఎమ్మెల్సీ.
సో వీళ్ళిద్దరికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా బైదూరుపురంలో ఎక్కడో. సో వాళ్ళ ఎంఐఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఇప్పటికే కూల్చారు. సో అందువల్ల ఇప్పుడు ఎంఐఎంది అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, పల్లంరాజు కూల్చారు, దాన నాగేందరే అభ్యంతరం చెప్పారు. ఇక నాగార్జున ఆ పార్టీ ఈ పార్టీ కాదు, నాగార్జున దగ్గరకు వచ్చారు. సో ఇక్కడ నుంచి ఇంకా బీఆర్ఎస్ వాళ్ళే మొదలు పెట్టలే. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డికి నోటీస్ ఇచ్చారు. మల్లారెడ్డికి మొదటి నుంచి ఉన్నారు. అందరికన్నా ముందు ఈ హైడ్రా ఏర్పడక ముందు మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డికి సంబంధించిన భవనాలపైన కొంత కూల్చారు. అప్పటికి ఇంకా హైడ్రా ఏర్పడలే. అందువల్ల ఇప్పటి వరకు ఇది పొలిటికల్గా సెలెక్టివ్గా ఉన్నది అని ఎక్కడా లేదు. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు, ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం. ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు, అర్జునుడు నిలబడ్డందుకే ఈరోజు ఆ ధర్మం అనేది కాపాడింది. వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది. ఈరోజు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే. సో అందువల్ల రేవంత్ రెడ్డి వ్యూహంలో మొదటిది ఏంటంటే దీనికి కాంగ్రెస్ పార్టీ యూనిఫైడ్గా ముఖ్యమంత్రి వెనకాల ర్యాలీ అవుతుంది. సో ఎక్కడా పొలిటికల్గా సెలెక్టివ్ ఉన్నట్లయితే కనిపించడం లేదు. భవిష్యత్తులో కనుక ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించుదాం, అనుమానమే లేదు. మీకు ఇక రెండవది ప్రతిపక్షాల్లో గందరగోళం కనబడుతోంది. ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది. సో బీజేపీలో అంతర్యుద్ధం హైడ్రా పైన, ఈటలదో మాట, రఘునందన్ రావు ఒక మాట అని. మీరు ఈటల దీన్ని వ్యతిరేకంగా మాట్లాడారు, రఘునందన్ రావు నేను సైన్స్ విద్యార్థిని, నేను లాయర్ను, సో ఖచ్చితంగా కూల్చాల్సిందే, పర్యావరణ సంక్షోభము విధ్వంసం అయితే చూస్తూ ఊరుకుంటామా, దారి తప్పి మా బీజేపీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూల్చండి అన్నాడు. ఆయనేమి మా వాళ్ళను వదిలేయండి అని కూడా అనలేదు ఇక్కడ. See, originally the N convention, there was a case that went in the High Court. High Court ne, while disposing that petition, what it has said is to demarcate and dislocate if there is some encroachment in N convention. It is clearly and categorically that Tahsildar has submitted a report in the year 2014. Since then, Mr. KTR protected Mr. N convention owners. And today, when the Hydra has done that work and now they are saying there is a stay. What for stay? How many years the stay will be there? Yes, my question is straight to the judiciary. Today you have given a stay and you are continuing the stay for 14 years. Is this the judiciary want to say the message to the society? This is not acceptable, my lords. You have to review it in 1 month or 30 days or 60 days or 90 days, dispose the petition. 2014 से लेकर आज तक स्टे रहता. ये क्या अदालत है और क्या है? तो उन्होंने एक फंक्शन को करोड़ रुपए कमा रहा. आप लोगों का स्टे के नाते उन्होंने एक लेक को एंकरेज करके 4 एकड़ कब्जा करके एक फंक्शन में 1 करोड़ रुपए कब्जा कमीशन का उन्होंने कमा ले रहे. तो क्या है, किसको जा रहा पैसा? मैं ऑनरेबल हाईकोर्ट से ये भी विनती कर रहा हूँ, वो पूरा पैसे रिकवरी करो. ये 10 साल का रिकवरी करके हैदराबाद में जितना भी फ्लड्स में लोग मर गए उन लोगों का फैमिलीज को दे बोलो. Then it will be good for the society. సో కిషన్ రెడ్డి ఏమో మరి అంతకుముందు అనుమతులు ఇచ్చింది మీరే కదా అని ఆయన అడిగారు. సో అందువల్ల బీజేపీ నాయకుల్లో తలో మాట అంటూ కన్ఫ్యూజన్ క్లియర్గా కనబడుతోంది. ఇక ఎంఐఎం కూడా, ఓవైసీ కూడా మరి జిహెచ్ఎంసీని కూలుస్తారా? జిహెచ్ఎంసీ కూడా హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది కదా, నక్లెస్ రోడ్ సంగతి తేలుస్తారా అని అడిగారు. అంటే ఎంఐఎం కూడా రేవంత్ రెడ్డి చర్యల పట్ల సంతృప్తిగా ఉన్నదని లేదు. కానీ బీఆర్ఎస్ ఏమో ఏకేన్ముఖంగా ప్రశ్నిస్తోంది. అయితే బీఆర్ఎస్ కూడా కూల్చొద్దని ఇంతవరకు అనలే. మీరు ఎన్ కన్వెన్షన్ కూలుస్తుంటే ఏ రాజకీయ పార్టీ వాళ్ళు వీళ్ళు నిరసన చెప్పారు నాకు చెప్పండి? ఎవరూ నిరసన చెప్పలే కదా. ఈవెన్ 10 ఏళ్లుగా ఎన్ కన్వెన్షన్ పైన ఆరోపణలు వస్తున్నా
ముట్టుకొని బీఆర్ఎస్ అయినా అక్కినేని గారికి మద్దతుగా వెళ్ళిందా? వెళ్ళలే కదా. ఆ ధైర్యం కూడా చేయలేకపోతున్నారు, ఎందుకంటే ప్రజల అభిప్రాయం అది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు పల్లారాజేశ్వరరెడ్డి విషయంలో విమర్శించారు తప్ప నోటీస్ ఇవ్వడాన్ని, ఎన్కన్వెన్షన్ కూల్చడం పైన బీఆర్ఎస్ వైఖరి ఏంటి ఇంతవరకు చెప్పలే. దాన్ని ఆహ్వానిస్తే ఒక ప్రశ్న వస్తుంది, 10 ఏళ్ళుగా మీరు ఎందుకు చేయలేదని. దాన్ని వ్యతిరేకిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. చూడండి, ఆడ క్లియర్గా తుమ్మిడికుంట చెరువులను ఆక్రమించి బఫర్ జోన్లోను ఎఫ్టీఎల్లోను కడితే ఇంతకాలము నోటీసులు ఇస్తున్న ఈ కేసీఆర్ ప్రభుత్వమే వచ్చిన మొదట్లో కొద్దిగా అటు ఇటు హల్చల్ చేసింది. బీఆర్ఎస్ నాయకులు ఉద్యమ కాలంలో ధర్నాలు చేశారు. ఎన్కన్వెన్షన్, పద్మాలయ స్టూడియోస్, లగడపాటి భూములు, ఇవన్నీ మనకు తెలిసినాయి కదా. సో మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళు చేయలేదు అని అంటారు. అందువల్ల బీఆర్ఎస్ పల్లారాజేశ్వరరెడ్డి దానిపైన రియాక్ట్ అవుతున్నారు తప్ప నాగార్జున దానిపైన రియాక్ట్ కాలేకపోతున్నారు. అంటే వాళ్ళ బీఆర్ఎస్ కూడా ఎంత రాజకీయంగా ఇది ఇబ్బంది పెడుతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక బీజేపీలో ఏమో ఇటులో ఒక మాట, రఘునందన్ రావు మాట, వాళ్ళు బీజేపీలో అసలు కన్ఫ్యూజన్ అనేది కనబడుతుంది. కాంగ్రెస్ మిత్రపక్షంగా పరోక్షంగా ఉన్న ఎంఐఎం కూడా వ్యతిరేకిస్తుంది. సో అందరూ దీనిలో వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే అందరికీ ఉన్నాయి భూములు. సమస్య ఏంటంటే అన్ని ప్రధాన రాజకీయ పార్టీ సిపిఐ నారాయణ నిర్మోహమాటం ఖండించారు, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీల నాయకులకు అయితే ఉండవు. అందువల్ల వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని అటు ఇటు ఏం మాట్లాడాలో అర్థం కాక గింజుకుంటున్న పరిస్థితి ఉన్నది. అందువల్ల కాంగ్రెస్ పార్టీని ర్యాలీ చేయగలిగాడు రేవంత్ రెడ్డి, ప్రతిపక్షాలని గందరగోళపరచగలిగాడు. ప్రజల ముందు ప్రతిపక్షాలు ఎక్స్పోజ్ అవుతున్నాయి, అరే ఇంత గింజుకుంటున్నారు ఏంటి, వీళ్ళు ఇంత గందరగోళం పడుతున్నారు ఏంటి అని. మూడవది, ఇది ప్రజలకు పెద్దవారికి మధ్య ఘర్షణగా. ఇప్పుడు క్లాస్ వార్ అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట వాడినంటారు. క్లాస్ వార్ జగన్మోహన్ రెడ్డి సృష్టించింది కాదు, కార్ల్ మార్క్స్ సృష్టించింది. సో బట్ ఎప్పుడైనా ప్రజలు పెద్దవారికి పేదవారికి మధ్య ఘర్షణ వస్తే ప్రజానీకం పెద్దవారిపైన చర్యలు ఆహ్వానిస్తుంది. అందుకే మీరు గమనించండి, డిమానిటైజేషన్ మోడీ చేసినప్పుడు చాలామంది పేదలు కూడా సమర్థించారు, కష్టాలు పడుతూ కూడా. ఎందుకంటే నల్లధనం ఉన్న వాళ్ళని దెబ్బతీస్తున్నాడు మోడీ అని చెప్పి మెచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం కూడా సాధించారు. దీనిపైన అరవింద్ పనగారి రాసిన పుస్తకంలో కూడా పేర్కొన్నారు. అందువల్ల ఇక్కడ క్లియర్గా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ప్రజలు శ్రీమంతులు, ప్రజలు బడాబాబుల్లో మా పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఏ పార్టీ వాళ్ళని ఉండొచ్చు, రాజకీయ రంగ ప్రముఖులు, సినిమా రంగ సెలబ్రిటీలు, వాణిజ్య ప్రముఖులు, ఉన్నతాధికారులు, సో వీళ్ళంతా బడాబాబులు. ఎటువైపు ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ప్రజల వైపు ఉంటున్నాడు, మిగతా వారు ఎవరు ఎటువైపు ఉంటారనే ప్రశ్న వేస్తున్నాడు. ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్న కూడా మాట్లాడిన దాంట్లో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఎందుకు హైదరాబాద్ నగర చరిత్ర, 1908 ఫ్లడ్స్, సో హుస్సేన్ అదే మన గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకొని తమ మురికి నీరును, సీవేజ్ను గండిపేటలోకి, హిమాయత్ సాగర్లోకి వదిలేస్తున్నారు. మరి దాన్ని మనము తాగాల్సి వస్తుంది అని ప్రజలకు ప్రశ్న వేశాడు. మీరు ఇది అంగీకరిస్తారా? నేను చర్యలు తీసుకోకపోతే నేను ప్రజాప్రతినిధిగా ఫెయిల్ అవుతాను కదా, మరో వాయనాడు కావాలా, మరో కేదార్నాథ్ కావాలా అని కూడా అడిగాడు. సో మరో చెన్నై కావాలని అడిగాడు. హైదరాబాద్ నగరం చుట్టూతో ఉన్న ఈ లేక్ ప్రొటెక్షన్, ఈ చెరువుల యొక్క సంరక్షణ, ఈ చెరువులు మన జీవనాధారం, మన సంస్కృతి. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా 1908లో వచ్చిన వరదలు, ముఖ్యంగా 115 సంవత్సరాల క్రితం ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది. ఆనాటి పాలకుడు నిజాం సర్కార్ చెల్లించిపోయి
వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ వరదల్ని నియంత్రించాలి అని అంటే ఏమి చేయాలి అని ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరినీ సంప్రదించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని, ప్రపంచానికే ఒక ఆర్కిటెక్ట్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని నియమించడం జరిగింది. వారు పూర్తిగా ఈ ప్రాంతాన్ని, ఈ క్షేత్రాన్ని, ఈ భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకొని వికారాబాద్ అడవుల నుంచి వచ్చే వరదలని నగరం మీద పోటెత్తకుండా ఉండడానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని నిర్మించి ఫిరంగి కాలువ ద్వారా, మూసీ నదుల ద్వారా, ఈసా నదుల ద్వారా వచ్చే నీటిని నియంత్రించి ఆ నీళ్లను నగరానికి తాగునీటిగా మార్చి ఈ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాదు హెరిటేజ్ సిటీనే కాదు, హైదరాబాద్ ఈజ్ ఏ లేక్ సిటీ అని చెప్పి నిజాం సర్కార్ 100 సంవత్సరాల ముందే ఒక అద్భుతమైన కట్టడాలను నిర్మించి మనకు అందించిండు. వారి వారసత్వంగా వచ్చిన ఈ కట్టడాలు మొన్న జరిగిన ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చే కృష్ణా, గోదావరి ఎండిపోతే హైదరాబాదు నగరానికి దాహార్తి తీసింది గండిపేట, అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నగరానికి తాగునీటిని వాడుకున్నామన్న సంగతి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పదలుచుకున్నా. అంటే క్లియర్గా ప్రజలు వర్సెస్ బడాబాబులు. ఇది రేవంత్ రెడ్డికి భారీగా ఉపయోగపడుతుంది. మీరు చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముట్టుకుంటే ప్రజలే వస్తారు. చూడండి, బడాబాబుల భరతం పడితే రేవంత్ రెడ్డిని బతకనిస్తలేరు. చూడండి, నాగార్జున సంగతి తెలిస్తే బతకనిస్తలేరు. చూడండి, రాజకీయ నాయకుల సంగతి తెలుస్తానంటే పాపం రేవంత్ రెడ్డిని బతకనిస్తలేరు. కానీ రేవంత్ రెడ్డి విల్ బి అ రాబిన్హుడ్. మీరు ఇలాగే కొనసాగితే, ప్రతిపక్షాలు ఇలా గందరగోళ పడుతుంటే, రేవంత్ రెడ్డి హైడ్రా ముందుకు వెళ్తుంటే ఒక పెద్ద రాబిన్హుడ్ తరహా రాజకీయం వస్తుంది. రేవంత్ రెడ్డి రాబిన్హుడ్ ఇమేజ్ను సంతరించుకుంటాడు. ఎందుకంటే ప్రజల తరఫున చేస్తున్న నేను భగవద్గీత నాకు స్ఫూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, నాకు మా పార్టీ వాళ్ళైనా వదలా అంటున్నా కదా, ఇది ధర్మయుద్ధము అంటున్నాడు. సో ఇవాళ సామాన్యుడు అంటే ఎవరు వ్యతిరేకిస్తారు హైడ్రా యాక్షన్ను? సో మీరైనా నేనైనా ఎప్పుడు వ్యతిరేకిస్తాం? మనకు ఆ ఎఫ్టీఎల్ కింద ల్యాండ్ ఉంటే వ్యతిరేకిస్తాం. అది కూడా మనలాంటి వాళ్ళు చైతన్యం ఉన్నవాడు ఒకవేళ పొరపాటున ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కొన్నా మరి కరెక్టే కదా, సమాజ హితానికి ఇది మంచిది కదా, వ్యక్తిగతంగా నాకు నష్టం కావచ్చు అనే భావన కూడా ఉండొచ్చు. కానీ ఎవరు ఎఫ్టీఎల్ కింద, బఫర్ జోన్ కింద ప్రాపర్టీ ఉన్నవాడు మినహా దేన్ని ఎవరు వ్యతిరేకించరు. సో ప్రాపర్టీ ఉన్న వాళ్ళలో పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. అక్కడ ఇష్యూ వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆ ప్రశ్న కూడా వస్తుంది. ఆ ప్రశ్న మరి హైడ్రా ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది అనే క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు అడిగాడు, మీరు పెద్దవాళ్ళే కూలిస్తే ప్రాబ్లమే లేదు, మీరు పేదవాళ్ళు మధ్యతరగతి జోలికి వస్తే అప్పుడు మేము ఊరుకోమన్నాడు. కానీ మనసులో పెద్దవాళ్ళకు కూల్చడంపై కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి రాజకీయ పార్టీల్లో. సో అందువల్ల రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా బడాబాబులు వర్సెస్ పేదలు, బడాబాబులు వర్సెస్ హైదరాబాద్ నగర ప్రజలు, బడాబాబులు. ఇవాళ నాగార్జున అక్కినేని గురించి మాట్లాడారు. నాగార్జున అక్కినేని ఇన్కన్వెన్షన్ను ఎఫ్టీఎల్లోను బఫర్ జోన్లోను కడితే మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్ రోడ్డు మొత్తం వర్షం వస్తే నిండిపోతుంది. రంగనాథ్ కూడా అన్నాడు, హైడ్రా కమిషనర్, పేద మధ్యతరగతి వాళ్ళు ఇల్లే మునిగిపోతున్నాయి. సో మీరు అక్కినేని నాగార్జునకు సిపిఐ నారాయణ భాషలో చెప్పాలంటే రోజుకు కొన్ని లక్షల రూపాయల ఆదాయం కావాలా, పేద మధ్యతరగతి వాళ్ళ ఇల్లు మునిగిపోవాలా? ఇది క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఈ క్వశ్చన్ ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డికి ఒక పవర్ఫుల్ ఇమేజ్గా అవుతుంది. రేవంత్ రెడ్డిని పొలిటికల్గా డిస్టర్బ్ చేయాలి అని రేపు కాంగ్రెస్ నేతలు భావించిన, బీఆర్ఎస్ బీజేపీ నేతలు భావించిన, మీరు చూడండి రేవంత్ రెడ్డి విల్ బి హీరో. ఇది కనుక ఇలాగే హైడ్రా ఇష్యూ ముందుకు పోతే. సో ఎందుకంటే ఇది ప్రజల పక్షాన చేస్తున్నాడు కదా అని ప్రజల్లో సానుకూలత వస్తుంది. ఇక ప్రశ్నలు ఎప్పుడు ఉంటాయి, ఏ చర్య తీసుకున్నా కూడా ప్రశ్నలు వస్తాయి. కానీ స్థూలంగా చూస్తే ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకొచ్చి హైడ్రాను రద్దు చేయండి, హైడ్రా వద్దు, చెరువుల ఆక్రమణ కొనసాగించండి, మీరు ఫామ్ హౌస్లు ముట్టుకోవద్దు, అక్రమ నిర్మాణాలు ముట్టుకోవద్దు అని అంటారా? నా చెప్పండి, ఏ పార్టీ అన్నది ఇప్పటికి ధైర్యంగా? దానికి ఇఫ్లు బట్టలు చెప్తాను తప్ప ఎవరు అబ్జెక్షన్ చెప్తలేరు. ఇఫ్లు బట్టలు, ఆల్దోలు, ఈవెందోలు ఇవన్నీ చెప్తున్నారు తప్ప ఎవరు వద్దని అనలేకపోతున్నారు.
అది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక మాస్టర్ బ్లో, మాస్టర్ స్ట్రోక్. సో అందువల్ల పట్టుకో అయితే ఇది ఏమవుతుంది మరి చూడాలి మనం. ఈలోగా ప్రజాభిప్రాయం బలంగా క్రియేట్ అవుతుంది కనుక రాజకీయ నాయకులు కూడా లోపల గులిగినా అలిగినా కోపంతో ఉన్న అవకాశం కొరకు చూడాల్సిందే తప్ప దీనిపైన ఏమనలేరు. ఇప్పుడు నేను హైడ్రా కమిషనర్ను ఇంటర్వ్యూ చేస్తున్న ఈరోజు అని నిన్న ఒక వీడియో పెట్టాను. హైడ్రాకు 10 ప్రశ్నలు, నాకు తోచిన 10 ప్రశ్నలు పెట్టి వీడియో పెడితే ఇప్పటికి 1,00,000 మంది చూశారు. సో ఇంకా చూస్తున్నారు, విపరీతంగా 1000కి పైగా కామెంట్లు వచ్చాయి. మామూలు రెస్పాన్స్ కాదు, ఫోన్లు వస్తున్నాయి. ఇవాళ ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే ఒక ఫోన్, నాగర్ కర్నూలులో ఒక దర్గా భూములు ఆక్రమించారు సార్ సెంటర్లోని, మీరు ఒకసారి రంగనాథ్ గారిని అడగండి అని. సో ఇది రాష్ట్రం అంతా విస్తరించండి అనే డిమాండ్లు వస్తున్నాయి. సో అందువల్ల ఇది ఖచ్చితంగా రాజకీయంగా రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన ఉంటే ఆయనను బతకనిస్తలేరు అన్న ఇమేజ్ వచ్చే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డికి ఎక్కడ ఛాలెంజ్ అవుతుంది అంటే, ఒకవేళ రాజకీయ ఒత్తిళ్లకు తల వంచి ఆగాడనుకో, ఎందుకంటే గత చరిత్ర అదే మీరు చెప్పినట్లు. ఎందుకంటే 2014లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మీకు గుర్తుంటుంది, కవిత వెళ్ళి అయ్యప్ప సొసైటీలో అడావుట్ చేశాడు. ఉద్యమ కాలంలో లగడపాటి ల్యాంకో భూములు, వక్ భూములని, పద్మాలయ స్టూడియోస్, ఎన్ కన్వెన్షన్ ఆంధ్ర వాళ్ళు ఆక్రమించారు అని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్తో సహా ఉద్యమాలు చేశారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక కవిత వెళ్ళి కొంత అడావుడి కూడా చేశారు, ఎన్ కన్వెన్షన్లో అడావుడి చేశారు. తర్వాత మొత్తం ఆగిపోయింది కదా. సో అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ను డెఫినెట్గా సీరియస్ ప్రశ్నలుగా ముందుకు వస్తాయి. సో అందువల్ల రేవంత్ రెడ్డి కూడా అదే పని చేశాడు అనుకోండి. సో లేదు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి తమ పార్టీలో రప్పించుకోవటానికి కానీ, తమ పార్టీ వాళ్ళను కానీ వదిలేస్తే, సెలెక్టివ్ ఆపరేషన్గా ఉంటే, ఇది అర్ధాంతరంగా ముగిస్తే, నేను ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి రాబిన్హుడ్ అవుతాడు, హీరో అవుతాడని చెప్పాను కదా, అది అర్ధాంతరంగా ముగిస్తే తీవ్రమైన వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటాడు. ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయినప్పుడు అది పర్ఫామ్ చేయకపోతే హై ఫ్రస్ట్రేషన్, డిస్కంటెంట్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల అందుకే నేను రేవంత్ రెడ్డి చాలా ఒక సాహసోపేతమైన చర్య, అది ఏ రకమైన రాజకీయంగా పర్యవసానాన్ని దారితీస్తుంది అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా విషయంలో ఇదే రకమైన దానికి మన మీడియా భాషలో చెప్పాలంటే దూకుడు. సో అది పాజిటివ్గా తీసుకుంటే, సో ఈ దూకుడు ఇలాగే కొనసాగి హైదరాబాద్లోను తెలంగాణ రాష్ట్రంలోను ఆక్రమణకు గురైన ప్రతి చెరువును కాపాడితే, ప్రతి పార్కును కాపాడితే, ప్రతి బహిరంగ స్థలాన్ని కాపాడితే, ప్రతి ప్రభుత్వ స్థలాన్ని కాపాడితే మాత్రం చరిత్రలో రేవంత్ రెడ్డి నిలిచిపోతాడు. ఈ మహాయజ్ఞము మధ్యలో ఆగిపోతే, సాధారణంగా ఏ యజ్ఞమైనా మధ్యలో ఆగిపోతే మంచిది కాదంటారు. సో ఇది రేవంత్ కూడా రాజకీయంగా పెద్ద సవాల్గా మారుతుంది మధ్యలో ఆగిపోతే. బీఆర్ఎస్ ఇది ఒక డైవర్షన్ హై డ్రామా అంటోంది. హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు సార్, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ హైడ్రామా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్గా ఇదంతా చేస్తూ ఉన్నారు. వాళ్ళు మొత్తం కలిపేసుకోవాలనుకున్నారు, 10తో అది స్టాప్ అయిపోయింది. సో మిగిలిన వాళ్ళని ఏదో రకంగా లాక్కోవాలి కాబట్టి ఈ రకంగా హైడ్రాను ఉపయోగించుకుని వాళ్ళను బెదిరిస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఆపరేషన్ ఆకర్ష్లో అంటే ఆపరేషన్ బీఆర్ఎస్లో భాగంగానే ఇది జరుగుతోంది అనేది. ఇప్పుడు ఆ 10 మందిలో ఒకరైనా దాన నాగేంద్ర కూడా వ్యతిరేకించారు కదా రంగనాథ్ పైన, మామూలుగా మాట్లాడలే కదా ఎవరి రంగనాథ్ ఏం సంగతి తెలుసుకుంటా. సో ఆ 10 మందిలోనే ఒకరు దాన నాగేంద్ర. మిగతా 16 మంది, ఇప్పుడు 26 మంది కావాలి విలీనానికి. మిగతా 16 మంది పైన ఇంతవరకు పోలే. ఇంతవరకు పోయిన వరకు నచ్చంది ఎవరికంటే ఆ 10 మందిలో ఒకరికి. సో అందువల్ల ఇప్పటి వరకు ఏ పార్టీ వాళ్ళకి వెళ్ళారు అని కనుక ఇవాళ నివేదికలు ఇచ్చారు, పత్రికలో వచ్చింది. ఏదో 160కి పైగా కూల్చివేతలు జరిగాయని, 166 కూల్చివేతలు జరిగాయి. ఇందులో మాత్రం ఆ లిస్టు చదివితే బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఉన్నట్లేరు. ఇంకా మీకు పల్లం రాజు ఉన్నాడు కాంగ్రెస్ నాయకుడు, ఎంఐఎం ఎమ్మెల్యేది ఉంది, ఎంఐఎం ఎమ్మెల్సీది ఉంది. ముందు సొంత పార్టీ వాళ్ళతో మొదలుపెట్టారు, అదొక మంచి చర్య తీసుకో. ముందే పీఆర్ఎస్ వాళ్ళతో మొదలుపెట్టుంటే పెద్ద వివాదం అయ్యేది. సో ముందు సొంత పార్టీ వాళ్ళతో మొదలుపెట్టారు కదా. ఎక్కడ మరి ఇప్పుడు పల్లం రాజు అయితే బీఆర్ఎస్ నాయకుడు కాదు కదా. ఎంఐఎం ఎమ్మెల్యే, ఎంఐఎం ఎమ్మెల్సీ, ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అవసరమైన పార్టీ కదా. సో మీకు బీఆర్ఎస్ నాయకులకు ఎంత కోపం వచ్చిందో, బీజేపీలో ఒక వర్గానికి ఎంత కోపం వచ్చిందో, ఓవైసీకి కూడా అంతే కోపం వచ్చింది కదా. సో అందువల్ల ఇప్పటికిప్పుడైతే ఇది బీఆర్ఎస్ నాయకుల పైనే టార్గెట్ చేసినట్టుగా కనిపించడం లేదు. అఫ్కోర్స్ బీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వర రెడ్డి పైన కూడా నోటీసులు ఇచ్చారు. పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గనక ఆయన ముట్టుకోవద్దామా? ఇప్పుడు ఆయన నాకు కూడా మంచి మిత్రుడు, విద్యార్థి దశ నుంచి మిత్రుడు. కానీ నేనేమంటాను, పల్లా రాజేశ్వర రెడ్డి గనక నాదం చెరువు అనుకుంటాను,
సో ఆ చెరువులో గనక కడితే కూల్చాల్సిందే, కాకపోతే కూల్చకూడదు అంట. కానీ ఆయన నాకు స్టూడెంట్ డేస్ నుంచి పరిచయం కదా, అందువల్ల పల్లారాజేశ్వరం ముట్టుకోవద్దంటనా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? పల్లారాజేశ్వర రెడ్డి ముట్టుకోవద్దు, మీరు ఇంకేమన్నా ముట్టుకోండి అంటారా? లేదా మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రం వదిలేయండి అంటారా? సో ఇది స్పష్టత ఉండాలి, ఈ విధానం సరైందా కాదా. ఇప్పుడు ఈ హైడ్రా ఏర్పాటు, అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువులను దురాక్రమణ చేసిన వారిని తొలగింపు, పార్కుల్ని అడ్డగోలుగా ఆక్రమించిన వారిని తొలగించడం, ఈ చర్యకు బీఆర్ఎస్ బీజేపీ అనుకూలమా వ్యతిరేకమా తేల్చండి. ఫస్ట్ ఏ అనుకూలము, బి వ్యతిరేకం, సి లేదు. ఇప్పుడు ఇందులో అనుకూలము అన్న తర్వాత వ్యతిరేకం అని చెప్పండి, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఏ అనుకూలము అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు చెప్పండి ఏది ఇంకో పలానా ఉదాహరణ, ఇంకో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉంది మరి దాన్ని ఎందుకు ముట్టుకుంటలేరంటే మేము కూడా మీతో పాటు వస్తాం, నేను కూడా వస్తా ఆ కాంగ్రెస్ నాయకుని దగ్గరికి, దానికి మొదలు అడుగుదాం, అప్పటికి చేయకపోతే వెళ్ళి ధర్నా ఇద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వదలాలి, సొంత పార్టీ వాళ్ళని మొదలు సంగతి తెలిసాలి కదా. రేవంత్ రెడ్డి పైన ఉన్న బాధ్యత ఏంటంటే ఆదర్శంగా ఉండాలి అంటే ముందు సొంత పార్టీ వాళ్ళ సంగతే తెలిసాలి, అప్పుడే కాన్ఫిడెన్స్ క్రెడిబిలిటీ క్రియేట్ అవుతుంది కదా. సో అందువల్ల లేదు ఇంకో పలానా సెలబ్రిటీది ఉంది, ఒక నాగార్జున టార్గెట్ చేశారు, ఇంకో పలానా ఫిలిం పర్సనాలిటీ ఉన్నారు, ఆయన రేవంత్ క్లోజు, కాంగ్రెస్ క్లోజు, ఆయన వదిలేశారని చెప్పండి, ఐ విల్ ఆల్సో బి విత్ యూ. సో దానికి ఏం అభ్యంతరం, బ్రహ్మాండంగా అందరం కొట్లాడదాం. సో కాంగ్రెస్ నాయకులు వదిలేస్తే బీఆర్ఎస్ నాయకులకు న్యాయంగా ధర్మంగా ఏ చెరువును ఆక్రమించకుండా ఉంటే కూడా దాని మీద పడ్డారనుకోండి, అప్పుడైనా కొట్లాడదాం అని. అందువల్ల ఇవాళ సమస్య ఏంటంటే బీఆర్ఎస్ నాయకులకు నోటీస్ ఇచ్చినా ఇంకెవరికి ఇచ్చినా అది అక్రమమా కాదా అనేది తేల్చండి. అక్రమం కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం ఫైట్ చేయాలి. దానికి కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు పల్లారాజేశ్వర విషయంలో కోర్టు కూడా వెళ్ళాడు, కోర్టు నియమ నిబంధనలకు లోబడి చేయండి అన్నారు తప్ప స్టేటస్కి ఆర్డర్ చేయలే. సో అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కనుక ముట్టుకోవద్దు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముట్టుకుంటే అది కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షలో భాగమే అనేటువంటి ఆపరేషన్ ఆకర్షలో అంటే పార్టీలోకి రాకపోతే కూలుస్తారు అనే ఆరోపణ చేస్తే ఉపయోగం ఉండదు. తేల్చాల్సింది బీఆర్ఎస్ కేసీఆర్ ఇమీడియట్గా ఒక కమిటీ వేసి హైడ్రాకు ప్యారలల్గా బీఆర్ఎస్ హైడ్రా అనుకునేయండి. అంటే భారత రాష్ట్ర సమితికి చెందిన తెలంగాణలో ఏ ఒక్క నాయకుడైనా చెరువును ఆక్రమించి ఉంటే, పార్కును ఆక్రమించి ఉంటే, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఉంటే అన్నీ గుర్తించి ప్రజల ముందు పెట్టి హైడ్రా ముందు పెట్టండి, లేదంటే మీరే బుల్డోజర్ పెట్టి కూల్చేసేయండి. హైడ్రాకి ఎందుకు, రేవంత్ రెడ్డికి ఎందుకు అవకాశం ఇస్తారు, మీరే తీసుకోండి. కేసీఆర్కి నా సలహా ఏంటంటే మీ దగ్గర కూడా రిటైర్ అయిన అధికారులు ఉన్నారు, బీఆర్ఎస్ సపోర్టర్లు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అందువల్ల వాళ్ళ నాయకత్వంలో కమిటీ చేయండి. ఏసీ బీఆర్ఎస్ నాయకుల ప్రాపర్టీస్ అన్నీ మీరే ముందుగా విచారణ చేయండి. ముందుగా ఎఫ్టీఎల్ కొలవండి, బఫర్ జోన్ కొలవండి, ఉన్నాయనుకోండి ఓ బుల్డోజర్ ఏసీపీ పట్టుకోబడి కూల్చిపడేయండి. ఎందుకు అప్పుడు రేవంత్ రెడ్డికి ఎందుకు అవకాశం వస్తుంది, రంగనాథ్కి ఎందుకు అవకాశం వస్తుంది? అలా చేశారనుకోండి వేస్ట్. అప్పటికి అయిపోయినాక కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉన్నాయనుకోండి అప్పుడు మనం లెట్ us ఆల్ ఫైట్, దానికన్నా ముందే ఫైట్ చేద్దాం. అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అని కాదు, ఎవరిది ఉన్నా తొలగించాలి, తొలగిస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇప్పటి వరకైతే పొలిటికల్గా సెలెక్టివ్గా లేరు. పొలిటికల్గా సెలెక్టివ్గా ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, అనుమానమే లేదు. ఇది అందుకనే అన్నా రేవంత్ రెడ్డి మొదలు పెట్టాడు, ఇది మామూలుగా ఉండదు ఈ ఆట. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళే పట్టుకుంటే బీఆర్ఎస్ ఊరుకుంటారు, వాళ్ళు కాంగ్రెస్లో బయట పెడతారు, బీజేపీ వాళ్ళు ఊరుకుంటారు, వాళ్ళు ఎంఐఎంలో బయట పెడతారు, ఎంఐఎం వాళ్ళు ఊరుకుంటారు, వాళ్ళు బీజేపీలో బయట పెడతారు, అందరు కలిసి అందరికీ బయట పెడతారు కదా, మంచిదే కదా ఇది. అందరు కలిసి అందరూ వీళ్ళంతా కలిసి సెలబ్రిటీల మీద బయట పెడతారు, ఆగుతాయా? ఇప్పుడు ప్రజల నుంచి వస్తుంది, నేను అదే చెప్పింది. ఇప్పుడు నాకు కనీసం తెలంగాణ నుంచి ఒక 10-15 మంది ఫోన్లు చేశారు, సార్ రంగనాథ్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, ఇంకోసారి మాది ఇక్కడ ఉన్నది సార్, మా ఊర్లో ఇక్కడ ఉంది సార్, అక్కడ ఉందని ప్రజల నుంచి అడుగుతాను. నా సలహా రేవంత్ రెడ్డి కూడా ఒక యాప్ లాంచ్ చేయండి, హైడ్రాకు ఉన్నదో లేదో తెలియదు, లాంచ్ చేసి ఎవరు ఎక్కడ ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు గురైనా ఒక ఫోటో తీసి వీడియో తీసి అప్లోడ్ చేయమనండి. కనీసం అదొక పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, పబ్లిక్లో చర్చ జరుగుతుంది. ఇంకో పలానా నాగర్ కర్నూలులో సెంటర్ నారాయణపేట్ సెంటర్లో ఒక దర్గా భూమి ఆక్రమణకు గురైంది అని అక్కడ ఒక విలేకరు నాకు ఫోన్ చేసి ఇప్పుడు చెప్పాడు. సో అది ఆయన ఫోటో తీసో విజువల్ తీసో అప్లోడ్ చేస్తాడు, దాని మీద చర్చ జరుగుతుంది, అవునా కాదా, నిజమా అబద్ధమా అని. సో ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అడుగుతాను, మీరు ఒక యాప్ ఉందో లేదో తెలియదు,
లెట్ దేర్ బి ఏ పబ్లిక్ డిస్కషన్ అండ్ పబ్లిక్ డిబేట్. ప్రజలకే పిలిపిద్దాం. మన ప్రజల ఆస్తులను ప్రజలే కాపాడుకోవాలి. నేను ఒక్కటే చోటు ఎక్కడ అంటే పేద మధ్యతరగతి ప్రజలు రియల్ ఎస్టేట్ బిల్డర్ల మోసాలకు ప్రభుత్వ వ్యవస్థల అసమర్థతతోనో ఎక్కడైనా కొని ఉండి కష్టార్జితంతో కట్టుకొని ఉంటే అక్కడ ఏం చేద్దాం, ఒక మానవీయ దృక్పథంతో అదొకటి ఆలోచించాలి. ఇక కానీ రాజకీయ పెద్దలు, ఉన్నతాధికారులు, వ్యాపార వాణిజ్య ప్రముఖులు, సెలబ్రిటీలు తమ విలాసాల కొరకు కట్టుకున్న ఆక్రమించుకున్న చెరువులు అయితే ఖచ్చితంగా కూడగొట్టాల్సిందే. నేను రేవంత్ రెడ్డి అడిగింది అదే. మరి శ్రీమంతులు ఫామ్ హౌస్లు కట్టుకొని గడ్డిపేటలోకి, హిమాయత్ సాగర్లోకి తమ సీవేజ్ అంతా వదిలితే దాన్ని మనంతా ఆ మంచినీళ్ళని తాగుదామా? ఎందుకోవాలండి? అందుకే లెటర్స్ వెల్కమ్ ఇట్. అదే సమయంలో లెటర్స్ వెయిట్ అండ్ వాచ్. రేవంత్ ప్రభుత్వం దారి తప్పితే ఖచ్చితంగా పోరాడదాం. ప్రతిపక్షాలతో కలిసి నేను కూడా పోరాడతాను మాజీ ప్రజాప్రతినిధిగా. కానీ రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి కూడా తెద్దాం. అందుకే అనేది ఒక యాప్ పెట్టి బహిరంగంగా, ఇప్పుడు మీడియా కూడా యాక్టివ్గా దీన్ని బయట పెట్టాలి. సోషల్ మీడియా కూడా బయట పెడుతుంది. ఆగదు కదా ఇప్పుడు ప్రభుత్వం. ఒకప్పట్లాగా లేదు రవిశంకర్ గారు. ప్రపంచం మారిపోయింది. ఒకప్పుడు 4 టీవీ ఛానల్కి ఫోన్ చేసి వార్త వేయకండి, 4 పేపర్ రైటర్లకు ఫోన్ చేసి వార్త వేయకండి అని ప్రభుత్వం చెప్తే భయపడేయకపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లుందా? మీరు వేయకపోతే మేము వేస్తాం. మాకు నాగేశ్వర మీరు వేయలేదనుకో నేను వేసుకుంటా కదా యూట్యూబ్లో, ఇంకోటి ఫేస్బుక్లో పెడతారు కదా, ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెడతారు కదా. అవుతుందా? ఇది వాడు వాట్సాప్లో పోతుంది కదా. ఇంకో ఇది కాంగ్రెస్ నాయకుడి ప్రాపర్టీ చూడండి, చెరువులోనే కట్టిండు, చెరువులో ఐలాండ్ లాగా కట్టిండు, దీని సంగతి తేల్చండి సోషల్ మీడియా సర్క్యులేట్ కాదా? అందువల్ల ఇప్పుడు అవకాశం లేదు. దీన్ని మొదలు పెట్టేంత వరకే రేవంత్ రెడ్డికి ఉన్న ఆప్షన్. మొదలు పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి చేతిలో కూడా ఉండదు. ఇది అటానమస్గా మారిపోతుంది. సో అందువల్ల ఖచ్చితంగా దీన్ని ఆహ్వానించుదాం, ప్రతిపక్షాలు కూడా సహకరించుదాం. దీనికి రాజకీయాలకు అతీతంగా అమలయ్యేలా రేవంత్ ప్రభుత్వం చెప్తోంది కనుక లెటర్స్ వెయిట్, చేయనప్పుడు ఒత్తిడి చేద్దాం. రైట్ సార్. నేను హైడ్రా యాప్ ఉందా లేదా అని చెక్ చేశాను సార్. హైడ్రా యాప్ లేదు. సో ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి రంగనాథ్ గారిని అసలు ఇవ్వండి. అలా ఇప్పుడు హైడ్రా యాప్ని ఇది పబ్లిక్ యాప్గా పెట్టండి. సార్ సో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి పెట్టండి. ఎక్కడ ఎవరు ఆక్రమించినా లెట్ పీపుల్ గివ్ ఇట్. ఎందుకంటే క్రౌడ్ సోర్సింగ్ అంటారు రవిశంకర్ జర్నలిజంలో. అంటే ప్రజలే మీకు సమాచారం ఇస్తారు, వేరే అవసరం లేదు కదా.